దేవుని వాక్యం అనేటటువంటిది మన హృదయాల్లో స్థిరపరచుకుంటే దానివల్ల కలిగే మేలు అంతా ఇంత కాదు. అయితే మనకు తెలుసు దేవుని వాక్యానికి మనం ఇచ్చేటటువంటి ప్రాధాన్యత చాలా గొప్పదిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ఎక్కడ దొరకవు. మనం అనుకోవచ్చు మాకు టీవీలో వస్తుంటుంది, మేము వింటూ ఉంటాము, అలాగే మాకు వాట్సాప్లో వస్తూ ఉంటాయి, మేము వాటిని గ్రహిస్తూ ఉంటాము అని అనుకోవచ్చు. కానీ అవి వినడం వేరుగా ఉంటుంది, గ్రహించడం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పనుల మధ్య వాటిని మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీదనే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మాటలు ఎక్కడ మీకు లభ్యమవుతాయో అక్కడికి మీరు వెళ్ళి కూర్చుని బైబిల్ చేత పట్టుకుని చెప్పే సంగతులు ఎలాగున్నవో పరిశీలన చేసి అవి అలాగున్నవో లేదోనని మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో కూడా తెరచి చూచి ఆలోచన కలిగినటువంటి పరిస్థితి మనందరిలో ఉండాలి. అయితే మనకు తెలుసు, ఏదైనా ఒక సంఘానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ చెప్పినటువంటి వాక్యం ఒక గంట సేపు బోధకులు మనకు వివరించినప్పుడు అది వినిన తర్వాత ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ రోజు ఎవరైతే చర్చికి రాకుండా ఉంటారో వాళ్ళు మనల్ని చూసి అడుగుతారు, ఈరోజు ఏ వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని. ఏ వాక్యం చెప్పారు అని అడిగినప్పుడు ఈ గంట పాఠాన్ని చెప్పలేము మనం. ఎందుకంటే మనకి జ్ఞాపకం ఉండదు, మనకి గుర్తు ఉండదు. ఏవో కొన్ని మాటలు జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ఇది చెప్పాడు, ఈ ఫలానా రెఫరెన్స్ అన్నాడు, కానీ నాకేదో సరిగా జ్ఞాపకం రావట్లేదు అని అంటాం. అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళినటువంటి మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్న అడిగితే ఏ వాక్యం చెప్పారు అక్కడ అంటే దానికి అనుకూలంగా ఒక చిన్న టైటిల్ మేము నిర్ణయించాం. అంటే విన్నటువంటి గంట పాఠం మీరు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఒక అంశాన్ని మీరు మీ మనసులో మేము ఉంచడానికి ముందుగానే దాన్ని సిద్ధం చేశాం. అందులో భాగంగానే క్రీస్తును విశ్వసించుటకు సూచనగా ఏ సూచన కావాలి. ఈనాడు మనకు తెలుసు, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని విశ్వసించడంలో అనేక మంది విఫలం అవుతూ ఉన్నారు. ఆయన్ను విశ్వసించడం అనే కార్యక్రమం ఏంటి? ఆయన్నే నమ్మాలా? మాకు చాలామంది దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయన మాత్రమే మేము విశ్వసించాలా అని చాలామంది యేసునొద్దకు రావట్లేదు. పైగా ఆయన గురించి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు నిన్న మొన్నటి వాడే కదండి, ఒక 2000 సంవత్సరాల క్రితమే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. కాబట్టి మా దేవతలు మా దేవుళ్ళందరూ ఎప్పటి నుంచి అంటే పురాతన కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు. పైగా యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆయన యెరూషలేము లేకపోతే పాలస్తీనా ప్రాంతాల దేశానికి సంబంధించిన వాడే తప్ప మన ఇండియాకి అసలు సంబంధం లేనటువంటి దేవుడు. అంటే ప్రాంతీయ తత్వాన్ని కూడా చూపిస్తూ మనకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నమ్మినా నమ్మకపోయినా, విని విశ్వసించకపోయినా కూడా యేసు ప్రభువు వారిని గురించి ఒక మాట ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు నమ్మి తీరవలసినటువంటి మాట. యేసు ప్రభుల వారి యొక్క రాకడ ప్రపంచానికి ఎలా ఉందంటే, కాలాన్ని రెండుగా విభజించినటువంటి ఘనత మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిది. కాలాన్ని విభజించాడా? అవును. అందుకనే ఎవరి పుట్టినరోజు అయినా మనం రికార్డ్ చేయాలని అంటే క్రీస్తు పూర్వము లేకపోతే క్రీస్తు శకము అనేటటువంటి పదాలు వాడాలి. దీన్ని బట్టి ప్రపంచంలో ఎవరైనా క్రీస్తు అనేటటువంటి ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా, విన్నటువంటి ఆ మాటలు ఆయన విశ్వసించకపోయినా, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటటువంటి మాటలు దాన్ని బట్టి యేసు ప్రభుల వారు లోకానికి వచ్చాడని ఖచ్చితంగా నమ్మి తీరవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభువును విశ్వసించడానికి లేకపోతే నమ్మడానికి సూచనగా ఏ సూచన కావాలి అంటే, నేనేదో ఇక్కడ ఒక సూచనలు చేస్తాను, అద్భుతాలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తాను అని మీకు మీ ముందు నేను వివరించట్లేదు. చూపించడానికి కూడా నేను ఎలాంటి ప్రయత్నం చేయను. ఎందుకంటే మహత్కార్యాలు, అద్భుత కార్యక్రమాలు అనేటటువంటివి ఈ రోజుల్లో వెనువెంటనే ఎక్కడా జరగవన్న సంగతి కూడా మనకు బాగా తెలుసు. చాలామంది స్వస్థత సువార్త మహాసభలని కూడా పెడుతూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ స్వస్థతలు జరుగుతాయా అని అంటే
ఒకవేళ స్వస్థతే జరిగితే వెంటనే వాడు మార్పు చెంది వెళ్ళాలి. యేసుప్రభుల వారి దగ్గర కూడా పక్షవాయువు కలగని అనేటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు వారం రోజులు ఇలాగనే మీటింగులకు వస్తూ ఉండు, నీకు బాగైపోతుంది అని అన్నాడా? లేదు. వెంటనే నీ పరుపెత్తుకుని నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపోన్నాడు అంతే. అంటే క్షణాల మీద బాగైపోయినటువంటి సంఘటనలు, వీటినే మనం స్వస్థతలు అనేటటువంటి పదాన్ని వాడుకోవచ్చు. అలాంటి స్వస్థతలు జరిగినటువంటి కాలం మొదటి శతాబ్దపు క్రైస్తవ కాలం, మరి ముఖ్యంగా యేసుప్రభుల వారు జీవించినటువంటి కాలం. అయితే యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి మనుష్యుల మధ్య అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేశాడు, సూచనలు చూపించాడు. అయినా ఆయనతో పాటు జీవించినటువంటి ఆయన సమకాలికులు ఆయన్ని నమ్మడంలో విఫలమయ్యారు, ఆయన్ని విశ్వసించడంలో ఫెయిల్ అయినారు. అయితే ఆయన దగ్గరకు వచ్చి కొందరు ఏమాట అంటున్నారు, ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు అట్లయితే మేము చూచి అదిగో నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడు మేము నిన్ను విశ్వసించాలంటే మాకు ఇప్పుడు ఏం కావాలి? ఒక సూచక క్రియ కావాలి అన్నారు. ఒక సూచక క్రియ కావాలి అంటే యేసు ప్రభుల వారిని విశ్వసించడానికి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే సూచక క్రియ అడుగుతున్నారు. నిజంగా అంతకుముందు సూచక క్రియలు అద్భుతాలు జరగలేదా? యేసు ప్రభుల వారు వారి మధ్య జరిగించలేదా? అంటే చాలా అద్భుతాలు జరిగించాడు, మహత్కార్యాలు జరిగించాడు. అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు చూపించు మాకు అన్నారు. ఇప్పుడు మాకు సూచక్రియ చూపించు, మేము విని అంటే మేము చూచి నిన్ను నమ్మడానికి మాకేం కావాలి నీ దగ్గర నుంచి? ఒక సూచక క్రియ కావాలి అన్నాడు. ఇంకా చూద్దాం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని, మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్తారు, ఈ తరము వారు అదిగో దుష్ట తరము వారయ్యుండి సూచక క్రియ నడుగుచున్నారు. ఇప్పుడు ఆలోచించండి, సూచక క్రియ అడిగే వారిని యేసు ప్రభుల వారు ఏమన్నారు? దుష్టతరము అన్నాడు. ఇప్పుడు మీరు కూడా సూచక్రియ కావాలని ఒకవేళ ఇక్కడికి వస్తే ఏమనాలి? అంతేనా? అది నేను అంటలేదులేండి, ఎందుకంటే మనకు సూచక్రియ అవసరం లేదు. అది అవసరం లేకపోయినా మనకు క్రీస్తుని విశ్వసించినటువంటి వాళ్ళనే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు చెబుతూ అలా సూచక్రియ అడిగే వాళ్ళను దుష్టతరము వారు అంటున్నాడు. ఇంకా అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని, అది యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియు వీరికి అనుగ్రహింపబడదు. ఏ సూచక క్రియు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో, సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును. అదిగో మనుష్య కుమారుడు అంటే ఇక్కడ యేసు ప్రభువు ఈ తరము వారికి ఎలా ఉన్నాడంట? సూచనగా ఉన్నాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళదా, తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుల వారిని ఏం చేశాడని అంటే ఈ లోకమునకు పంపాడని, అలా పంపినటువంటి ఆయనను నమ్మటం లేదని యేసు ప్రభుల వారు గ్రహించారు. కాబట్టి ఆ తరం వారిని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే దుష్టతరం అని అంటున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడినటువంటి ఎన్నో సూచనలు, ఎన్నో ప్రవక్తల మాటలు, ఎన్నో లేఖనములు నిజంగా వారి మధ్య అవి జరుగుతున్నా, అవి నడుస్తున్నా కూడా వాటిని నమ్మకుండా ఒక భయంకరమైనటువంటి స్థితిలోనే వారి యొక్క మానసిక స్థితి నిలబడిపోయింది. పైగా వారు మాకు ఏ సూచక్రియ మాకు సూచిస్తావు, నిన్ను నమ్మడానికి మాకు ఏ సూచక్రియను ఇప్పుడు మాకు కనపరుస్తావు అని అన్నారు. అందుకని యేసు ప్రభుల వారు సూచక క్రియ చేయలేక కాదు, వాళ్ళ మధ్య ఎన్నో అద్భుతాలు జరిగించినటువంటి యేసు ప్రభుల వారు ఆయన నమ్మడానికి ఒక సూచక్రియను చేయలేడా? అది ఆఫ్టరల్ కదా, యేసు ప్రభుల వారి విషయంలో అది ఆఫ్టరల్. ఆయన జరిగించవచ్చు, కానీ
అప్పటికి ఎన్నో సూచక క్రియలు, ఎన్నో సూచనలు యేసు ప్రభుల వారికి నిజంగా లేఖనాల్లో కావచ్చు, ప్రవక్తల వచనాలలో కావచ్చు, ధర్మశాస్త్రంలో కావచ్చు, ఆయన కూర్చున్నటువంటి మాటలే వారికి సూచనలుగా ఉన్నాయన్న సంగతిని ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు మరచిపోయారు. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారి యొక్క పుట్టుకలో సూచన ఉందా? యేసు ప్రభుల వారి పుట్టుకలో ఒక సూచన ఉంది. నక్షత్రాలు నిజంగా ఆ రోజు నక్షత్రం కూడా ఆయన యొక్క ఎక్కడ జన్మించాడు అనడానికి జ్ఞానులు బయలుదేరినప్పటికీ వారికి ఒక సూచనగా నక్షత్రం అనేటటువంటిది ఆకాశంలో వెలిగింది అన్న సంగతి మనకు తెలుసు. అలాగని చెప్పి ఆయన ఎదుగుదలలో ఒక సూచన ఉంది. ఆయన మనుషుల దయేందును దేవుని దయేందును వర్ధిల్లుచూ ఉండేననేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. అలాగే ఆయన మాటల్లో సూచన ఉంది. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, మాటలు ఆయన ప్రపంచానికి బోధించినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి సూచక క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలన్నీ ఆయనను సూచిస్తూ రాయబడి ఉన్నాయి కదా. మరి వాటిని ఎవరైనా విని లేకపోతే గ్రహించి ఆయన్నే కాదు నిజంగా మాకు ఏ సూచక క్రియను మాకు చూపిస్తావు అని అడుగుతున్నారంటే వాటన్నిటిని వాళ్ళు ఏం చేశారంటే పక్కన పెట్టేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, వారి యొక్క ఆలోచనలు బట్టి వారిని దుష్టతరమైన యేసు ప్రభుల వారు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారికి జ్ఞాపకం వచ్చినటువంటి సందర్భం ఏంటో మనకు తెలుసు. అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో యోనా నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెను, అదిగో నినివే పట్టణస్థులకు ఎలాగో సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును అలాగే నేను కూడా ఒక సూచనగా ఉన్నానని చెప్తున్నాడు. అంటే సూచన అడిగినటువంటి వాళ్ళకి సూచనగా ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో యోనాను తీసుకొస్తున్నాడు. ఆయన నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడో నేను కూడా అలాగనే ఉన్నాను అనే ఒక పదాన్ని వాడుతున్నాడు. నిజంగా అసలు యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలంటే నిజంగా యేసు ప్రభుల వారు కూడా ఈ తరానికి ఆయన కూడా అలాగే సూచనగా ఉన్నాడు అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే ఒకప్పుడు నినివే పట్టణానికి యోనా ఎలా సూచనగా ఉన్నాడో ఇప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఈ తరానికి కూడా అలాగే సూచనగా ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైంది. నిజానికి యోనాను గురించి మనం ఆలోచించినప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? యేసు ప్రభుల వారికి యోనాకు మధ్య జరిగినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో యోనా తరంలో యోనాకు జరిగిందేంటో, యేసు ప్రభుల వారి కాలంలో యేసు ప్రభుల వారికి జరిగిందేంటో మనకి బాగా తెలుసు. ఏంటది అంటే మనం యోనాను యేసు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన మనకి బాగా ఆలోచనకు వస్తుంది. ఏంట ఆలోచన అని అంటే, యోనా 3 రోజులు ఎక్కడున్నాడు? చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎక్కడున్నారు? భూగర్భంలో ఉన్నాడు అనేటటువంటి మాటలు మనకి జ్ఞాపకం వస్తాయి. అంతేనా? కాబట్టి ఇక్కడ వీటిని గురించి మనం ఆలోచిస్తే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉంటున్నాం. నేడున్నటువంటి సమాజంలో నిజంగా భక్తిపరమైనటువంటి బోధ సమాజంలో లేదు అనడానికి కూడా చెప్పేవారికే భక్తి లేనప్పుడు ఇక వినేటటువంటి వారు భక్తి కలిగి ఉండాలని చెప్పే ధైర్యం అనేటటువంటిది ఈనాడు కనిపించదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఎప్పుడు కూడా యోనా నినివేకు సూచనగా ఉన్నాడో, ఎలా సూచనగా ఉన్నాడో యేసు ప్రభువు వారు మనకు కూడా అలా సూచనగా ఉన్నారు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగా ఈ రెండిటి విషయాల్లో ఏది సూచనగా, యోనా కాలంలో సూచన ఏదిగా ఉంది, యేసు ప్రభువు వారు ఈ తరానికి సూచనగా ఎలా ఉన్నారు? ఒక సూచన మాకు చూపించు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం అనేటటువంటి యూదుల మాటలకు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, ఒకనాడు యోనా నినివేకు ఎలా సూచనగా ఉన్నాడో ఈనాడు నేను కూడా ఈ తరం వారికి అలాగే సూచనగా ఉన్నాను అన్నాను. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళ యోనా నినివేకు ఎలా సూచనగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలని అంటే అసలు ముందు సూచన అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆ పాయింట్ అర్థమవుతుంది కదా? నిద్ర వచ్చేటప్పుడు లేచి నిలబడింది, దాన్ని గౌరవించండి, నిద్రపోతుంది మిమ్మల్ని చూసి. సో ఇక్కడ సూచన అంటే ఏంటో ముందుగా మనకు అర్థమైతే యోనా నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడో యేసు ప్రభుల వారు కూడా ఈ తరం వారికి ఎలా సూచనగా ఉన్నాడో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు సూచన అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. సూచన అంటే ఏదో మనకు అర్థం అవ్వడానికి దేవుడు చాలా సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి 29వ అధ్యాయం 6వ అధ్యాయం 29వ వచనాన్ని
మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం అప్పుడు వారు 29వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఈ పని ఎవరు చేసినది అని ఒకరితో నాకు చెప్పుకొనుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకునేది. అది ఇక్కడ గిద్యోను ప్రస్తావన మనకి తెస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఫైనల్ గా తేల్చింది ఏంటంటే ఈ పని చేసింది ఎవరో కాదండి, గిద్యోను అనేటటువంటి ఒక అతన్ని పరిచయం చేస్తున్నారు. అంటే ఇక్కడ మిద్యానీయుల చేతిలో నుండి, నిజంగా మిద్యానుల చేతిలో నుండి గిద్యోను కాపాడాలి, ఆయన ద్వారా ఇశ్రాయేలును దేవుడు కాపాడుతాడు అని సెలవిచ్చినటువంటి సందర్భం అన్నమాట. నిజంగా అలాంటి సందర్భంలో మిద్యానీయులతో గిద్యోను వెళ్ళి పోరాడి ఇశ్రాయేలును సంరక్షిస్తాడా? అసలు నిజంగా గిద్యోను అనేటటువంటి ఆ పదం వెనకాల మనకు కనిపిస్తున్నది అతను రాజు కాదు, రాజరికపు వ్యవస్థ ఇంకా అక్కడ మొదలవ్వలేదు, అది న్యాయాధిపతుల కాలం అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుడు గిద్యోనుని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, గిద్యోను నీ ద్వారా మిద్యానీయులను నేను ఓడించి ఇశ్రాయేలుకు నిన్ను ఒక సంరక్షకుడిగా నేను నియమిస్తానని చెప్పినప్పుడు, దేవుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆయనకి ఇస్తున్నప్పుడు గిద్యోను నమ్మలేదు. నేనెవరిని ఇంతమంది ఇశ్రాయేలును కాపాడడానికి? నిజంగా దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటల ప్రకారం నేను వారిని కాపాడగలుగుతానా? అసలు మిద్యానీయులతో నేను యుద్ధం చేయగలుగుతానా అనేటటువంటి మాట ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపినటువంటి మాట. అందుకని ఈ గిద్యోను ఏమన్నాడంటే, అయ్యా నువ్వు సరే ఈ మాట చెప్పావు, నేనా ఎన్నిక లేనటువంటి వాడిని, రాజరిక వ్యవస్థతో నాకు సంబంధం లేదు, నా దగ్గర సైన్యం లేదు, గుర్రాలు అంతకంటే లేవు, రథాలు అంతకంటే లేవు, ఇప్పుడు నేను మిద్యానీయులతో పోరాడి ఇశ్రాయేలును రక్షించాలని అంటే, నువ్వు చెప్పిన మాట ప్రకారమే ఒకవేళ నేను వాళ్ళని జయించాలని అంటే నాకు సూచనగా ఏదన్నా చూపించగలుగుతావా అని అడిగాడు. ఒకసారి మనం 36వ వచనాన్ని, 6వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగి, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత ఒక కళ్ళంలో గొర్రెబొచ్చు నేను ఉంచుతాను, నేల అంతయు ఆరియుండగా నేలంతా ఆరిపోవాలి, ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడు నెడల. అంటే ఒక టాస్క్ ఇస్తున్నాడు దేవుడికే, ఒక పరీక్ష పెడుతున్నాడు మహనీయుడైన గిద్యోను. దేవునికే పరీక్ష, అవును దేవునికే పరీక్ష పెడతాడు. ఎందుకంటే నాతో మాట్లాడింది దయ్యమా దేవుడా? ఒక నిర్ధారణకు రావాలి మనుష్యుడు. కాబట్టి ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క పరీక్ష, దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు నేలంతా ఆరిపోవాలంట, ఒక్క బొచ్చు మాత్రమే ఏమైపోవాలంట, మంచుతో అది బాగా నిండిపోవాలి అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్టు ఇజ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందనని దేవునితో అనెను. ఇప్పుడు అలాగని చేస్తే, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను ఇశ్రాయేలును సంరక్షించుకుంటాను, ఇది నాకు అర్థమవుతుంది, ఈ సూచన నాకు చూపించు అన్నాడు దేవునితో. అప్పుడు ఏం జరిగింది? అలాగున జరిగినంటే నేలంతా పొడివారిపోయిందంట, ఒక పొచ్చు మాత్రమే ఏమైందంట, తడిచి మోపిడైంది. ఇప్పుడు దాన్ని తీసి పెండుతా ఉన్నాడు. అదిగో అది మంచు. అతడు పొద్దున లేచి ఆ బొచ్చును పిడిచి అంటే పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు, నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు మిద్యోను నీ కోపము నా మీద నుండనీయకము, మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీ కోపం నా మీద ఉండనీబాకయ్యా, ఇంకొక మారు మళ్ళా ఇంకొక టాస్క్ ఇస్తాను నీకు అంటున్నాడు. ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, ఆ బొచ్చు చేతనే శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచు పడి ఉండగా. అది ఇప్పుడు మళ్ళీ ఇంకోటాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకు ముందేమో నేల పొడిగా ఉండాలి, బొచ్చు మంచుతో తడవాలి. ఇప్పుడు మళ్ళా నాకు నువ్వు సెలవిస్తే ఇప్పుడు బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, ఆ బొచ్చు మాత్రమే నేలంతా తడిచిపోవాలి. అర్థమవుతుంది ఇక్కడ? అంటే సూచన, దేవుడే ఈ మాట నాతో మాట్లాడాడు అనడానికి ఒక సూచన కావాలి. కాబట్టి గిద్యోను ఇలాంటి సూచనను దేవుని ముందు పెట్టినప్పుడు 2 సూచనలు అలాగనే ఉన్నాయా?
ఆయన అనుకున్నట్టుగానే జరిగాయా? ఆయన అనుకున్నట్టుగానే జరిగాయి. ఆ తెల్లారి ఏం జరిగిందంట? ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచును పడినను, అంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. ఇప్పుడు అర్థమవుతా? ఇప్పుడు దేవుడే నాతో మాట్లాడాడు కాబట్టి ఒక సూచనగా నాకేం జరిగింది ఈరోజు? మంచు అనేటటువంటిది, బొచ్చు అనేటటువంటి దాంట్లో నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అన్నానికి ఒక సూచనగా ఏం జరిగిందని అంటే, ఇదిగో దేవుడు ప్రకృతిని వాడినట్టుగా మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి సూచన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనడానికి ఒక గుర్తుగా అది నిలబడింది గిద్యోను జీవితంలో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా సూచన అంటే ఏంటో మీకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ మరొక సందర్భాన్ని కూడా మీకు పరిచయం చేస్తాను. యెరెమీయా గ్రంథంలోకి వెళ్ళి 18వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, యెరెమీయా గ్రంథము 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటంటే, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. యెరెమీయా, నువ్వు లేచి ఇప్పుడు ఎక్కడికి పోవాలని అంటే కుమ్మరి ఇంటికి పో. కుమ్మరి ఇంటికి పోతే మనకు కనిపించేది ఏంటివి? కొండ తయారవుతున్నటువంటి విధం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నా మాట ఏంటో నీకు తెలియజేస్తాను. అంటే దేవుడైన నా మాట ఏంటో నీకు తెలియజేయాలని అంటే ఇప్పుడు నీకు ఒక సూచన కావాలి. ఆ సూచన నువ్వు చూడాలని అంటే ఇప్పుడు కుమ్మరివాని ఇంటికి పో అన్నాడు. కుమ్మరివాని ఇంటికి యెరెమీయా పోయాడు. అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటో చూడండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద అనగా అదిగో తిప్పుతున్నటువంటి దాని మీద పని చేయుచు ఉండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, వాడి చేతిలో నుంచి కొన్నిసార్లు కుండ ఆ మట్టి విడిపోతా ఉంటది. కుండలుగా ఒక పాత్రగా అది తయారు కాదు. ఆ విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అలా చేస్తాడు కదా. అలా ఒరిగిపోయినటువంటి ఆ మట్టినే తీసుకొని మరలా తనకి ఇష్టమైనట్టుగా మరొక కుండను తయారు చేస్తాడు కదా. అలా నేను ఇశ్రాయేలీయులను నేను ఏం చేస్తానంటే మరలా నేను వారిని హక్కున చేర్చుకుంటాను అని దేవుడు ఇశ్రాయేలుకు చేసినది, ఒక కుమ్మరి చేసిన దాన్ని సూచనగా యెరెమీయాకి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఎన్నిసార్లు వాళ్ళని ఒక గొప్ప పాత్రగా చేసి నా గృహంలో పెట్టుకోవాలని నేను ఆలోచించినా కొన్నిసార్లు ఏమైపోతుందని అంటే అది ఒక పాత్రగా తయారవట్లేదు. ఇశ్రాయేలుల జనులు ఏమైపోతున్నారంటే కొన్నిసార్లు మళ్ళా నన్ను వదిలి వేరే విగ్రహాల వైపుకు వెళ్తున్నారు. అయినా కూడా నేనేం చేస్తున్నాను? వాళ్ళని మరలా నా హక్కును చేర్చుకుంటున్నాను. మరలా ఒక సరైనటువంటి పాత్రగా వాళ్ళని నేను తీర్చిదిద్దుతున్నాను. ఈ సంగతి నీకు అర్థం అవ్వాలంటే నేను చెప్తే అర్థం కాదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి వెళ్ళి వాడు చేసే పనిని నువ్వు గమనించు అని అన్నాడు. దీన్ని బట్టి ఒక సూచనగా యెరెమీయాకు ఇశ్రాయేళ్ల జీవన విధానాన్ని గురించి దేవుడు యెరెమీయాకు ఒక సూచనగా ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి చూపించినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అదిగో మేము ఎలాగున్నామంటే నేనును నా పిల్లలను, అంటే దేవుడు ఒక ప్రవక్తను వాని యొక్క కుటుంబాన్ని ఎలా చేస్తున్నాడు ఇశ్రాయేల్ మధ్య అంటే ఒక సూచనలుగాను మహత్కార్యములుగాను అదిగో ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము అన్న పదాన్ని ఆలోచిస్తున్నాడు. అక్కడ యెషయా కుటుంబాన్ని ఇశ్రాయేలీల మధ్య ఎలా ఉంచాడు అని అంటే ఒక సూచనగా పెట్టాడంట. అంటే ఇక్కడ దేవుడు ఒక ప్రవక్త కుటుంబాన్ని ఏం చేశాడని అంటే ఒక సూచనగా ఇశ్రాయేలుల మధ్య ఉంచాడు. ఈ పదాన్ని యెషయా మనకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు చేసేటటువంటి కొన్ని సూచనలు ప్రకృతిలో వాటిని వాడుకుని సూచనలుగా చూపించాడు. కొన్ని సూచనలు లైవ్గా యెరెమీయాను పంపించి లైవ్గా కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడో ఒకసారి నువ్వు గమనించని ఒక సూచనగా కుమ్మరివాని ఇంటికి పంపించాడు.
కొన్ని ఏం చేసినాడంటే సూచనలుగా తన పిల్లల్ని అనగా యెషయాను వానికి పుట్టినటువంటి పిల్లల్ని ఏం చేసినాడంటే సూచనలుగా ఇశ్రాయేళ్ల ప్రజల మధ్య ఉంచాడు. మనకు తెలుసు గిద్యోనుకు సూచన ఎలాంటిదని అంటే గొర్రె బుచ్చు, అది మంచుకు తడవాలని ఒకసారి, మంచుకు అది తడవకూడదని ఒకసారి. యెరెమీయాకు సూచన ఏంటంటే ఇదిగో ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళి కొండ చేసే పద్ధతిని నువ్వు గమనించు అన్నాడు. యెషయా దగ్గరకు వచ్చేసేటప్పటికి ఇదిగో ప్రకృతిలోటివి కాదు కానీ తన పిల్లలనే అనగా ఈ ప్రవక్తను ఏం చేస్తున్నాడంటే ఒక సూచనగా ఇశ్రాయేళ్ల మధ్య పెడుతున్నాను అనేటటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను. అదిగో నేను మీకు సూచనగా ఉన్నాను, నేను మీకు సూచనగా ఉన్నాను అంటే యెహెజ్కేలే చెప్తున్నాడు, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, నేను ఏదైతే సూచిస్తున్నానో అది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు, మరియు వారిలో ప్రధానుడకు వాడు రాత్రి యందు సామగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామగ్రిని బయటకు తెచ్చుకోవాలి. ఒకసారి 4వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే ఇదే సందర్భాన్ని 4వ వచనంలో, దేశాంతరము పోవువాడు తన సామగ్రిని తీసుకుని పోవునట్లు వారు చూచుచూ ఉండగా నీ సామగ్రిని పగటి యందు బయటికి తీసుకొని వచ్చి, అందరూ చూస్తుండగా పగటి యందు బయటికి తీసుకొని పోవాలంట. అంటే యెహెజ్కేలును దేవుడు ఎలా ఉంచాడు అని అంటే ఇశ్రాయేళ్ల మధ్య సూచనగా ఉంచాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుడు ప్రకృతిని మాత్రమే కాదు కానీ తన పిల్లలైనటువంటి వారిని కూడా ప్రవక్తలను సూచనలుగా ఇశ్రాయేలుల మధ్య పెడుతున్నట్లుగా మనం ఆలోచించవచ్చు. మనకు తెలుసు ఒకప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి తీసుకెళ్లడానికి ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎవరో కాదు, మోషే అన్న సంగతి కూడా మనకు తెలుసు. మోషేతో మాట్లాడినటువంటి పద్ధతి మనకు తెలుసు. ఎలా మాట్లాడాడు మోషేతో అనడానికి, ఇదిగో అక్కడ పొద కాలిపోతూ ఉంది, బట్ పొదలైతే మంట వస్తుంది కానీ పొద కాలిపోలేదు. నిజంగా ఈ వింత ఏంటో నేను చూడాలనుకుని అటువైపుగా మోషే వచ్చాడు. అక్కడ దేవుని మాటలు అక్కడ ప్రత్యక్షమయ్యాయి ఆయనకి. అంటే దేవుడే మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది నిజము అని చెప్పడానికి అక్కడ కలిగినటువంటి సూచన మనకు అర్థమవుతుంది కదా. అంటే పొదేమో మంటల్లో కాలిపోతున్నట్టుగా ఉంది, కానీ ఆ పొదకు నిప్పు కూడా అంటుకోవట్లేదు. దీన్ని బట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉందో అది దేవునిదే అన్న సంగతిని గ్రహించడానికి ఈ సూచన సరిపోతుందా లేదా? ఈ సూచన సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఫరో దగ్గరకు మోషే వెళ్ళిపోయినప్పుడు, అయ్యా నా మాటలు ఫరో అనేటటువంటి ఆ రాజు అతడు నమ్మడు, కాబట్టి అతను నా మాటలు నమ్మాలంటే ఇప్పుడు అతని దగ్గర నాకేదన్నా ఒక సూచన ఏదన్నా చేయగలుగుతావా అని అన్నప్పుడు, నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో ఒక కర్ర ఉంది అన్నాడు. దాన్ని కింద పడేయి అన్నప్పుడు కింద పడినటువంటి మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏంగా మారింది? పాముగా మారింది. ఇప్పుడు మీకు ఆలోచనకు వస్తుందా? అంటే ఒక సూచన అనేటటువంటిది జరిగితేనే ఆ సూచన తాలూకు. ఇప్పుడు యేసుప్రభులు వారిని ఏమని అడుగుతున్నారు యూదులు? ఇప్పుడు మేము నిన్ను విశ్వసించడానికి మాకు ఏదైనా ఒక సూచన చూపిస్తావా అన్నారు. ఏదైనా ఒక సూచన చూపించగలుగుతావా అన్నారు. అంటే ఇప్పుడు యేసుని నమ్మడానికి సూచన కావాలా? నిజంగా పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచించగలిగితే ఆకాశంలో అలాగే జరుగుతున్నటువంటి, అంటే ఆకాశంలో జరిగినటువంటి ప్రకృతిలో జరిగినటువంటి వాటిని కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటితో సూచించినటువంటి సూచనలు మనకు కనిపించాయి ప్రేమటువంటి వాళ్ళ. అలాగే నిజంగా అద్భుతాలు మహత్కార్యాలు కూడా సూచనలుగా ఉన్నాయా అని అంటే ఆ రోజుల్లో ఉన్నాయి. అందుకనే ప్రవక్తలకే సూచనలుగా పెట్టినట్లుగా మనం ఇశ్రాయేలు వారి యొక్క మధ్య ఒక సూచనగా ఉండడానికి దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. యెరెమీయా అనేటటువంటి ప్రవక్తను కూడా ఎన్నుకున్నాడు. అలాగే యెషయా ప్రవక్తను కూడా ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసేటప్పటికి
యోనాను గురించి ఆయన మాట్లాడుతూ నినివే వారికి యోనా ఒక సూచనగా ఉన్నాడా అన్నాడు. ఇశ్రాయేల్ వద్దకు యెహెజ్కేలును నిజంగా కల్దీల దేశానికి వారిని ఎలా తీసుకువెళ్ళాలి అనడానికి ఒక యెహెజ్కేలును అక్కడ సూచనగా తీసుకున్నాడు. ఒక యెరెమయా గారి కాలంలో యెరెమయాను కుమ్మరి ఇంటికి వెళ్ళి ఆ సూచనను నువ్వు గమనించు, అలాగే నేను చేయబోతున్నానని చెప్తున్నాడు. అలాగే మోషే గారికి కూడా ఇదిగో కర్ర పాముగా మారేటటువంటి సూచనను అక్కడ జరిగించినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే యోనా నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నారు? ఇది యేసు ప్రభుల వారు చెప్పినటువంటి కాన్సెప్ట్. కాబట్టి సూచన అంటే ఏంటో ఇప్పుడు వరకు మనం విన్నటువంటి ఈ సందర్భాలను బట్టి సూచన అంటే ఏంటో మనకు అర్థమైంది. అంటే ఎలాంటి సూచనలు చేశాడు దేవుడు అంటే ప్రకృతిని ఉపయోగించి కొన్ని సూచనలు, అలాగే యెరెమయాను అలాగే ప్రవక్తల కుటుంబాలను ఉపయోగించి కూడా కొన్ని సూచనలు ఇశ్రాయేళ్ల మధ్య జరిగించినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారిని నమ్మడానికి ఒక సూచన కావాలని అడగడానికి వచ్చినటువంటి యూదులతో యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, యోనాను గూర్చిన సూచనయే కానీ మరి ఏది మీ మధ్య జరగదు అనేటటువంటి మాట మాట్లాడాను. నిజంగా ఒకవేళ యోనా నినివేకే ఒక సూచనగా ఉన్నాడని రాయబడింది కదా, అసలు యోనా నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడు? 3 రాత్రింబగళ్ళు లేకపోతే 3 రోజులు చేప గర్భంలో ఉంటే అది సూచన ఎలా అవుతుంది? అందుకనే మనం యోనా గ్రంథంలోకి వెళ్ళి అసలు యోనా జీవితంలో ఏం జరిగిందో మనం ఆలోచించగలిగితే అసలు ఆయన ఎలా సూచనగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం యోనా గ్రంథంలోకి వెళ్ళి 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆ మత్స్యము కడుపులో నుండి, అదిగో ఎక్కడంట అప్పటి వరకు జరిగిందేంటో మనకు తెలుసు. అంటే అప్పటి వరకు ఏం జరిగింది యోనా జీవితంలో అంటే నినివే పట్టణానికి పోవాలి, కానీ ఎక్కడికి పోయే ఓడెక్కాడు? తర్షీషుకు పోయే ఓడెక్కాడు. తర్షీషుకు పోయే ఓడెక్కేటప్పటికి దేవుడు ఏమన్నా గమ్ముగా ఉన్నాడంటే లేదు, ఒక భయంకరమైనటువంటి గాలి తుఫాను ఆ సముద్రం మీద రప్పించాడు. కాబట్టి ఇది ఎవరి వలన జరిగింది అనడానికి వాళ్ళు చీట్లు వేశారు. ఆ చీటి ఎవరి పేరుతో వచ్చిందంటే యోనా పేరుతో వచ్చింది. కాబట్టి యోనా ఎక్కడున్నాడో వెతకండి అన్నప్పుడు ఓడ అడుగు భాగంలో వెళ్ళి నిద్రపోతున్నాడు. పోయి నిద్రపోతా లేయని చెప్పి అతన్ని లేపారు, పైకి తీసుకొచ్చారు. అసలు నీ ఊరేంటి, నీ ప్రజలెవరు, నువ్వు ఎందుకు ఈ ఓడ ఎక్కావని అడిగినప్పుడు, అయ్యా మీకున్నటువంటి డౌట్లన్నీ కరెక్టే, నా వల్లే ఈ తుఫాను వచ్చేసింది, కాబట్టి మీరందరూ రక్షించబడాలంటే నన్ను ఎత్తి ఈ సముద్రంలో వేసేసేయండి అని. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి ఈ సందర్భంలో యోనా ఎలా డిసైడ్ అయ్యాడంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను చచ్చిపోవడమే ఉత్తమం అనుకున్నాడు. దానికి చావే శరణం అనుకున్నాడు. కాబట్టి మీరందరూ బ్రతకాలి, నేనొక్కడనే చనిపోవాలి. కాబట్టి ఈ విపత్తు నా వల్ల జరిగింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేసేసింది అన్నప్పుడు అలా వేసేసినారు వాళ్ళు. అలా వేసిన తర్వాత ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. ఒక తిమింగలం అనేటటువంటిది పెద్ద చేప యోనాను అమాంతంగా మింగేసింది. యోనాను అమాంతంగా మింగినప్పుడు ఇప్పుడు యోనా లోపలికి వెళ్ళి చచ్చిపోయాడా అంటే లోపల వెళ్ళి కూడా బతికే ఉన్నాడు. అది ఇక్కడ సందర్భం. రైట్. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి, కడుపులో నుండి ఎంత పెద్దదిగా ఉందో ఆ ఇమేజ్ వచ్చింది నాన్న. అది కడుపులో ఎంత ఉన్నదో చాలా చిన్నవాడుగా, అంటే కడుపు చాలా పెద్దది. దీన్ని బట్టి చేప చాలా పెద్దదన్న సంగతిని మనం గ్రహించుకోవాలి. కడుపులోకి వెళ్ళి ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. నిజంగా చనిపోయి ఉంటే అతను యోనా ఇంకా ప్రార్థన లేవు, ఏమి లేవు, మౌనంగా ఉండిపోవడమే అన్న సంగతి మనకు తెలుసు. అయితే కడుపులో నుండి ప్రార్థన చేసి నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అది ఉపద్రవంలో ఉండి అంటే చేప కడుపులో ఉండి అక్కడి నుంచి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎక్కడ చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాడంట? చేప కడుపులో నుండి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములో నుండి, పాతాళ గర్భం అన్న పదాన్ని వాడుతున్నాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు.
ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను ఉమ్, నన్ను కప్పి ఉన్నవి. నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. చూసారా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసిదని అనుకుంటుని. నీ పరిశుద్ధాలయం చెట్టు మళ్ళా చూచేదని అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అంటే ఈ కాన్సెప్ట్ అంతా ఎక్కడ చేరి మాట్లాడుతున్నాడు యోనా గారు? చేప గర్భంలో నుండి మాట్లాడుతున్నాడు ఇవన్నీ. అందుకని తిమ్మింగలం మింగేసింది కాబట్టి ఆ చేప గర్భంలో నుండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆ ప్రార్థనను దేవుడు విన్నాడా లేదా? విన్నాడు అనడానికి మనకేంటి సూచన? ఆ చేపక్క మళ్ళా ఎక్కడికి వచ్చి ఆయన్ని కక్కేసింది అని అంటే చేప కడుపులో బ్రతికి 3 దినాలు ఉండడం అనేటటువంటిది నిజంగా బయటకు రావడం అనేటటువంటిది చిన్న విషయం కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు కూడా చూడండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ఒక బుక్ ఉంటుంది మనకి. అంటే దీంట్లో ఎవరి పేర్లయ్యా ఎక్కిస్తారని అంటే ఎవరి పేర్లు ఎక్కిస్తారు అక్కడికి? ఏదో ఒక గొప్ప కార్యక్రమం, ఒక సాహసం చేయగా నిజంగా ఆ సాహసాన్ని మిగిలినటువంటి వారు ఎవరు చేయలేరు కాబట్టి ఇతడు చేశాడని నిజంగా అతని గురించి ఆ బుక్లో ఏం చేస్తారంటే అతని పేరుని రికార్డ్ చేస్తారు. అంటే ఇతను చేసిన సాహసం ఇంకెవరన్నా చేశారా? ఎవరో చేయలే. ఇతను ఒక్కడే చేశాడు కాబట్టి ఆ బుక్లో అతని పేరును ఎక్కిస్తారు. నిజానికి ఈమె ఏం చేసింది అక్కడ? గోళ్ళు పెంచుకుంది. ఎవరన్నా పెంచుకున్నారా? పోనీ ఇలాంటి సాహసమే మరొకటి చేయడా? ఆ తరంలో ఆయన చేసి ఉంటుంది. తర్వాత తరంలో ఇంకొకడు గోర్లు పెంచుకుంటాడు, ఇంకొకడు మీసాలు కూడా పెంచాడు. చూడండి, ఈ చేతికి చుట్టాడు, ఆ చేతికి చుట్టాడు. జుట్టు కాదు అది, మీసాలు. మీసాలు అంత పొడుగు జుట్టాడని అంటే నిజంగా అందుకనే వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డులో వాని పేరు కూడా ఎక్కించారు. అంటే మనుషులు చేసేవి సాధన చేసి మరొక మనిషి కూడా వాటిని చేయగలడా? చేయొచ్చు. నిజంగా దేవుడు చేసినటువంటివి మరలా ఎవడన్నా మనుషుడు చేయగలుగుతాడా? దేవుడు చేసినటువంటివి ఏ మనుషుడు కూడా చేయలేడన్న సంగతి మనకు తెలుసు. అందుకని వారిని చూసి నిజంగా అంటే దేవుడు చేసినటువంటి కార్యక్రమాలు మనుషులు ఎవరూ చేయలేరు కాబట్టి ఆ జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి మనం ఆశ్చర్యపోవాలే తప్ప మరొకసారి మళ్ళీ నేను చేప గర్భంలోకి వెళ్తాను, మరలా 3 దినాలు ఉంటాను అని మళ్ళా బయటికి వస్తానని ఏ మనిషి అయినా ట్రై చేసాడు అనుకోండి, ఒకవేళ వస్తాడా? మళ్ళా వస్తాడా? అతడు పోతాడే. ఆ తర్వాత ఆల్రెడీ తన కడుపులో ఉన్నటువంటి వాడితో ఇతను కూడా ఏమైపోతాడంటే జీర్ణమైపోతాడు. అంటే యోనా విషయంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతం ఎలాగుందని అంటే నిజంగా ఆయన ఒడ్డున పడిన తర్వాత వెంటనే నేను దేవునికి లోబడి ఉండాలి, తనను తాను సిద్ధపరచుకొని నిజంగా నినివే పట్టణానికి వెళ్ళినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే చేప గర్భంలో ఉండి దేవుణ్ణి ఎలాగైతే ప్రార్థన చేశాడో, నేను అగాధ కోపంలో ఉన్నాను, అగాధంలో ఉన్నాను, నాకు ప్రమాదం చుట్టుముట్టి వస్తుంది కాబట్టి నా మనవి ఆలకించు అని ఎప్పుడైతే యోనా ఆ చేప గర్భంలో ఉండి ప్రార్థన చేశాడో, ఇప్పుడు అక్కడి నుంచి బయటపడిన తర్వాత నిజంగా దేవునికి తను లోబడి ఉండాలి, నినివే పట్టణానికి నేను వెళ్ళి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రకటనను నేను వాళ్ళకి తెలియజేయాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసినాడు. కాబట్టి 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, 2వ మారు అంటే మొదటిసారి ప్రత్యక్షమైంది, ఇతను తర్షీషుకు పోయే ఓడెక్కేశాడు. ఇప్పుడు 2వ మారు ప్రత్యక్షమైంది. సెలవిచ్చినది ఏమనగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి, అదిగో నినివే మహాపురమునకు పో అన్నాడు. నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయి. ఇంతకుముందు చెప్పింది కూడా అదే కదా, మొదటి ప్రకటనలో దేవుడు చెప్పింది కూడా అదే కదా. మరి దాన్ని అనుసరించి వెళ్ళాడా? లేదు, దాన్ని పక్కన పెట్టేశాడు, తన దారిన పోవడానికి ఇష్టపడ్డాడు. బట్ ఇప్పుడు దేవుడు అంతటి కార్యక్రమం యోనా జరిగించినా కూడా మళ్ళా యోనానే మళ్ళీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? యోనాని చేప కడుపులోనే చంపేసి మరొక ప్రవక్తను లేపి ఉండొచ్చు కదా, కానీ అలా చేయలేదు ప్రేమటువంటి వాళ్ళదా. అందుకనే మళ్ళా నువ్వు లేచి ఏం చేయమన్నాడంటే, మళ్ళా నువ్వు నినివే అనేటటువంటి పట్టణానికి మళ్ళా నువ్వు వెళ్ళి నేను చెప్పినది వాళ్ళకి ప్రకటించు అని ఎప్పుడైతే అన్నాడో, ఇప్పుడు యోనాలో కలిగినటువంటి మారు మనసు అంతా ఇంత కాదు. అంటే దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు, దాన్ని నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు 2వసారి కూడా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వాడుకోలేదనుకోండి, ఇక నాకు పుట్టగొత్తులు ఉండవు అనుకున్నాడు. కాబట్టి మరలా నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నిజంగా దేవుని యొక్క హృదయంలో మనసులో నేను ఉన్నాను అనుకుని చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత నినివే పట్టణానికి బయలుదేరాడు.
అంటే రెండవసారి ఆజ్ఞ పొందినటువంటి యోన నినివే పట్టణానికి వెళ్ళాడు. ఇప్పుడు 40 దినాలు ఆ పట్టణానికి రావలసినటువంటి కీడు సంభవిస్తుందని నిజంగా ప్రకటన చేయాలి. అలా చెయ్యాలని అంటే ఎంత ధైర్యం కావాలో మీరు ఆలోచన చేయండి. ఎందుకు ధైర్యం కావాలంటున్నానంటే నినివే వాళ్ళు పచ్చి కిరాతకులు, దుర్మార్గులు. అలాంటి వారి మధ్యలో నుండి మీరు నాశనం అవుతారా? ఇక 40 దినాల్లో దేవుని యొక్క మహా ఉగ్రత దినం మీ పట్టణం మీదకి రాబోతుందని అంటే ఫస్ట్ ఆ ఉగ్రత దినం రాబోయే తర్వాత సంగతి. కానీ వాళ్ళ ఉగ్రత ఇప్పుడు ఎవరి మీద చూపిస్తారు? యోనా మీద చూపిస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందుకనే యోనా ఒక ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. పర్లేదు, చేప కడుపులో నేను పొందినటువంటి ఆ బాధ, ఆ హింస కంటే వీళ్ళ చేతిలో చావడమే అదేం పెద్ద టాస్క్ కాదు అనుకున్నాడు. తనకి ఏం జరిగినా పర్లేదు. ఏం జరిగినా అంటే జరగాల్సిందంతా ఎక్కడ జరిగిపోయింది? ఇప్పుడు చేప కడుపులో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటలు చెప్పడంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దుర్మార్గులు ఇతని మీద దాడి చేసినా, అందరూ కలిసి కొట్టినా కూడా నాకేం ఇబ్బంది లేదు. చేప కడుపులో నుండి 3 దినాలుండి కాపాడిన దేవుడు నినివే ప్రజల నుండి నన్ను కాపాడ్డా అంటే ఒక నిర్ణయానికి తాను వచ్చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా నిజాన్ని ఎప్పుడు కూడా ప్రకటించడానికి మనం ధైర్యపడాలి. ప్రియమైనటువంటి వాళ్ళు కదా, మనకు ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యమే ఇప్పుడు యోనాలో కలిగింది. కాబట్టి ఇప్పుడు యోనా ఆ పట్టణానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పట్టణానికి యోనా కొత్తవాడు. నిజంగా కొత్తవాడిని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడగాలి, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎవరు నువ్వు, ఇవన్నీ అడగాలి. ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఒక దినమంత ప్రయాణం యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనముగనని ప్రకటన చేయగా, అదిగో ఏం చేస్తున్నాడంట, మంచి సెంటర్లోకి వెళ్ళి నిలబడుతున్నాడు. ఇక 40 దినాలు అన్నాడు. 40 దినాలు అనగానే ప్రజలందరూ గుంపుగా వచ్చేసారా? ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి నీకు అని అడిగినప్పుడు, ఏం లేదండి 40 దినాల్లో ఈ పట్టణానికి పెద్ద ఉపద్రవం రాబోతుంది అన్నప్పుడు, ఇప్పుడు ఆ వార్త విన్నటువంటి వాళ్ళు ఎవడైనా ఇక్కడికి వచ్చి 40 దినాల్లో ఇదంతా నేలమంటం అయిపోద్ది అన్నాడు అనుకోండి, ఊరికే మన మధ్యకి వచ్చి మన వీధికి వచ్చి ఈ మాట అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? లైట్ తీసుకుంటామా? ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ జరగలా, ఇక్కడ ఉపద్రవాలు రాలా, ఇక్కడ ఏదీ జరగలేదు. కాబట్టి ఇతడు వచ్చి చెప్పేటటువంటి దాన్ని మనం నమ్మగలమా? నమ్మలేము. కానీ ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఆ నినివే పట్టణం మెయిన్ కోడల్లో నిలబడుకున్నాడు. ఈ కోడల్లో ప్రకటించాడు. ఇక్కడ కొంతమంది జనాభా గుంపులుగా ఆయన దగ్గరకు వచ్చేసారు. ప్రకటన చేయగానే నిజంగా వాళ్ళు ఆ యోనా చేసినటువంటి ప్రకటన ఆ పుర ప్రజలు అంగీకరించారా? అసలు యోనాని ఏమడుకుంటారో మీరు చెప్పండి. బాబు నువ్వు ఎవరు, ఎప్పుడు నిన్ను చూడలేదే, నీది ఈ ఊరు కాదే, ఈ పట్టణం కాదే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ పట్టణానికి రాబోతున్నటువంటి ఉగ్రతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, అసలు దేన్ని బట్టి ఉగ్రత రాబోతుందని నువ్వు చెప్తున్నావు అని అతని మీద ప్రశ్నల వర్షం కురిపించరా? ఖచ్చితంగా అలాంటి మాటలే వాళ్ళు అక్కడ అడిగే ఉంటారు యోనా. ఇప్పుడు యోనా ఏమని చెప్పుకుంటాడు? యోనా ఆ ప్రజలను ఒప్పించడానికి, లేకపోతే ఆ ప్రజలకి ఇది జరగబోతుంది. ఎందుకంటే యోనా మాటలు వాళ్ళు విని ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళంటే, యోనా మీద తిరుగుబడలేదు, యోనాని కొట్టలేదు, యోనాని బలత్కారం చేయలేదు. వెంటనే యోనా మాటలు విన్నటువంటి నినివే ప్రజలు ఏం చేశారంటే, తమ దైనందిన జీవితంలో దినచర్యనంతా పక్కన పెట్టేసి గోనె పట్టలు కట్టుకున్నాయి. ఏం చేస్తున్నారు? గోనె పట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తారు. ఎలా సాధ్యమవుతుంది మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఉపద్రవం వస్తుందని ఒకడు వచ్చి మన మధ్యలో నిలబడి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే, మనమందరం బట్టలు ఇప్పేసి గోనె పట్టలు కట్టుకొని ఆ ఉగ్రత రాకుండా ఉండాలని ప్రార్థనలో ఉంటామా? అసలు ఊహల్లో కూడా ఉన్నాము. వాడిని కొట్టి తరిమేస్తాం కూడా. అసలు ఇలా చెప్పడానికి కారణం ఏంటి? నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంతేనా? నీ దగ్గర ఏదన్నా సూచన ఉందా అని అడుగుతారు. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారు వాళ్ళకి? నన్ను నమ్మడానికి, నన్ను విశ్వసించడానికి మీరు అడుగుతున్నది ఏంటంటే ఒక సూచన కావాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ నేను సూచన చేయట్లేదు. యోనాను కూర్చిన సూచన, నినివే పట్టణానికి యోనా ఎలా సూచనగా ఉన్నాడో ఈ తరం వారికి నేను కూడా అలాగనే సూచనగా ఉన్నాను. కాబట్టి మీ మధ్య సూచక్రియలు నేను జరిగించను అన్నాడు యేసుప్రభుల వారు. దీన్ని బట్టి నినివే ప్రజలు 40 దినాలలో మేము నాశనం అయిపోతున్నాం అంటున్నావు కదా యోనా, అసలు ఎలా నిన్ను నమ్మడం అని వాళ్ళు యోనాని అడిగినప్పుడు నిజంగా యోనా అప్పుడు ఏం చెప్పుకుంటాడో మీరు ఆలోచన చేయండి ఒకసారి. యోనా ఏం చెప్పుకుంటాడంటే,
ఏమీ లేదండి, సింపుల్, దానికి సూచన నేనే అన్నాడు. అదేంటది? నువ్వే ఎలా సూచన అవుతున్నావు? ఆ అంతటి ఉపద్రవం 40 దినాలలో మా మీదకి రాబోతుందనడానికి నువ్వే సూచనగా ఎలా ఉన్నావు మాకు? ఆయన అడిగినప్పుడు ఇప్పుడు యోనా చెప్పుకుంటాడా? ఏమని చెప్పుకుంటాడు చెప్పండి? ఏమంటే దేవుడు నన్ను మీ పట్టణానికి పంపించాడు. ఇది ప్రారంభంలో, ఇది తర్షీషుకు పోయే వాడు ఎక్కక ముందు దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటలన్నీ అక్కడి నుంచి మొదలు పెట్టాడా? అంటే అప్పుడప్పుడు మనం ఆయా సంఘాలకు వెళ్ళి మన గురించి సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. అలా కాదు, ఇక్కడ యోనా చెప్పినటువంటి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే, ఇదిగో 40 దినాల్లో ఉపద్రవము, అగ్ని గంధకాలతో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతాడు అని చెప్పినటువంటి యోనాని అడిగినటువంటి ప్రశ్నకు సూచనగా ఇప్పుడు యోనా ఏం చెప్తున్నాడంటే, ఏం లేదండి, అసలు దానికి సూచన నేనే అంటున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసా అని ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు? జరిగిందంతా చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? ఈ వీధిలో చెప్పాడా? మళ్ళీ ఆ వీధికి వెళ్ళంగానే మళ్ళీ ఇతను అనుసరించినటువంటి వాళ్ళు అక్కడ ఇదే చెప్పాడు, ఇక్కడ ఇదే చెప్పాడు. కాబట్టి ఇతని జీవితంలో ఇది జరిగిందా? జరిగిందంతా చెప్తున్నాడు. నిజంగా ఒక్కసారి ఆ స్థితిలో దేవుడు ఆయన జీవితంలో అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఉపద్రవం నిజంగా యోనాకు తర్వాత రోజుల్లో కూడా నిద్రపట్టి ఉండదు. ఎందుకు? 3 దినాలు ఎక్కడున్నాడు అతను? చేప గర్భంలో ఉన్నాడు. కాబట్టి నన్ను కాపాడమని నేను ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ చేప కడుపులో నుండి నన్ను ఎలాగైతే రక్షించాడో, ఇప్పుడు మీరు కూడా మీ పట్టణం మీదకి రాబోయేటటువంటి ఆ అగ్ని ఉగ్రత ఏదైతే ఉందో దాని నుంచి మీరు కూడా కాపాడబడాలంటే ఇప్పుడు మీరు కూడా దేవుని సమ్ముఖంలో ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలి. మీ దైనందిన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకనే యోనా చెప్తున్నాడు. ఇన్ని చెప్పినటువంటి యోనా ఏమన్నాడంటే, దానికి నేనే సూచన అన్నాడు. నన్ను చూడండి, నా జీవితాన్ని చూడండి, నినివే పట్టణానికి నేను ఎలా ఉన్నానని అంటే నేనే ఒక సూచన. అందుకని దేవుడు మరొక ప్రవక్త నా ఊరికి పంపించలేదు, ఆ పట్టణానికి పంపించలేదు. కారణం ఏంటంటే యోనానే వెళ్ళి చెప్పాలి. ఎందుకు యోనానే వెళ్ళి చెప్పాలి? యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడంటే 3 దినాలు ఉన్నాడు. ఆ 3 దినాలు కూడా నిజంగా బ్రతికే ఉన్నాడన్న సంగతి యోనాకి మాత్రమే తెలుసు. నిజంగా ఆలోచన చేయండి. ఒక ప్రవక్త దేవుని మాట వినకపోతే ప్రకృతిలో పెద్ద తుఫాను అక్కడ రేపి అతనిని సముద్రంలో పడవేయించి ఒక తిమింగలం గర్భంలో 3 దినాలు బ్రతకనిచ్చి ఆపై నినివేకు మరలా పంపాడు అన్నది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి ఇదే సంగతిని ఎక్కడికి వెళ్ళి మాట్లాడాడు? ప్రతి సెంటర్లో, నినివే ప్రతి సెంటర్లో కూడా ఆ మహాపట్టణంలో దేవుడు తన జీవితంలో జరిగించినటువంటి ఒక దాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తూ ఉన్నాడు. చేప కడుపులోకి యోనాను తీసుకెళ్ళాడని అంటే ఇప్పుడు మనల్ని కూడా నాశనంలోకి తీసుకెళ్తాడు అనే దానికి సూచనగా యోనా ఉన్నాడు. 3 రాత్రులు మగళ్ళు యోనా తిమింగలం కడుపులో ఉన్నాడని అంటే ఇప్పుడు మనం కూడా దేవుడు చెప్పినట్లుగా మన మనస్సును మార్చుకోకపోతే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నాశనంలోకి తీసుకెళ్తాడు. అంటే తన ప్రవక్తే తన మాట వినకపోతే కోపం వచ్చి దేవుడు తుఫాను రప్పించడానికి ఆయన ఇష్టపడినప్పుడు, నిజంగా తన ప్రవక్తే తన మాట వినకపోతే దేవుడు ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మనం ఎవరు? దేవుని ప్రవక్తలమా? కాదు, సామాన్య ప్రజలు. ఆ ప్రవక్త చెప్తున్నప్పుడు మనం వినకపోతే ఖచ్చితంగా దేవుడు 40 దినాల తర్వాత నాశనం అనేటటువంటి కార్యక్రమం చేయడానికి ఇప్పుడు ఎవరు మనకి సూచనగా ఉన్నారని జనులు అనుకున్నారు ఆ రోజు? యోనానే ఉన్నాడు. అందుకని యోనా కూడా చెప్తున్నాడు, గంటాపదంగా చెప్తున్నాడు, నేనే మీకు ఒక సూచన, మీరు మారు మనసు పొందితిరా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మిమ్మల్ని మీరు బ్రతికించుకుంటారు. ఒకవేళ అలా లేదని అంటారా, ఇదిగో నేనే దానికి ఉదాహరణ అన్నాడు. దేవుడు నాకు చెప్పినటువంటి మాటల ప్రకారం నేను చేయలేదు కాబట్టి తిమింగలం కడుపులో 3 దినాలు ఉండి నేను ఉపవాసంతో ప్రార్థన చేసి ఆ తర్వాత మీ మధ్యకి వచ్చాను, జరిగిన దాన్ని మీకు చెప్పాను, తర్వాత మీ ఇష్టమైన 40 దినాల్లో విపత్తు వస్తుంది అనడానికి యోనా ఒక సూచనగా ప్రతి సెంటర్లో నిలబడి ఆ మాట ఈ మాట తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళిందా? రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా రాజు ఏం చేశాడని అంటే మరలా తన పరివారాన్ని అంతా పిలిచి చిన్నల కానించి పెద్దల వరకు అధికారుల వరకు ఏం చేసినాడు? అందరూ గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని తమ మనస్సులను మార్చుకున్నారా? నిజంగా యోనా గారిని కాపాడాడు అన్న దానికి యోనా గారే మనకు సూచనగా ఉన్నాడు కదా. యోనా గారే చెప్తున్నాడు ఏమని? నన్ను కాపాడాడు దేవుడు, నన్ను కాపాడాడు. కాబట్టి నేనే మీకు ఒక సూచన,
శిక్షించుతాడు అనడానికి నిజంగా యోనా గారే ఒక సూచన. అంటే దేవుడు తను చెప్పినట్లుగా చేయకపోతే శిక్షించుతాడు అనడానికి ఎవరు సూచనగా ఉన్నారు? యోనానే సూచనగా ఉన్నాడు. కాబట్టి తిమింగలం గడుపులోకి వెళ్ళాడు, 3 దినాలు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రక్షించుతాడు అనడానికి కూడా ఎవరు సూచనగా ఉన్నారా? నినివే పట్టణానికి యోనా గారే ఉన్నారు. ఎందుకంటే మరలా రక్షించారు కదా, మరలా రక్షించబడ్డాడు కదా. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనకంటే యోనా గారి కాలం ఎప్పుడో జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం యోనా గారి కాలం జరిగింది. నినివే ప్రజలకు ఒకరోజు ముందు పోయి ప్రకటించాడా? అంటే జరిగినటువంటి 3 దినాలు ఆల్రెడీ ప్రయాణంలో కొన్ని దినాలు సముద్రంలో ఓడలో జరిగింది. ఆ తర్వాత చేప గర్భంలో ఒక 3 దినాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒడ్డుకు వచ్చి తర్వాత తనంతా శుభ్రంగా స్నానం చేసి బట్టలార పెట్టుకొని ఒక 2వ రోజు 3వ రోజు నినివే పట్టణంలోకి ప్రవేశించుంటాడా? అవును. 2-3 రోజుల తర్వాత ఒక 10 రోజుల తర్వాత ప్రయాణం చేసినా కూడా నిజంగా నినివే పట్టణ ప్రజలందరూ ఏం చేశారంటే యోనా చెప్పినటువంటి మాటలను నమ్మారు. యోనా చెప్తున్నాడు, నేనే ఒక సూచనగా ఉన్నాను, నా జీవితంలో జరిగినటువంటి వాటికి నేనే సూచన అని అన్నాడు. కాబట్టి నిజంగా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడండి. యోనా ప్రార్థన విని యోనాను కాపాడినటువంటి దేవుడు ఈనాడు మన ప్రార్థనలు విని కూడా మనం అందరం కూడా ప్రార్థన చేయగలిగితే ఆ దేవుడే ఆ విపత్తు నుండి మనల్ని కాపాడుతాడు అనడానికి సూచనగా యోనా ఉన్నాడన్న సంగతిని గురించి యేసు ప్రభుల వారిని సూచన అడిగినటువంటి వారికి ఈ సూచనను యేసు ప్రభువుల వారు చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే అన్నాడు. యోనా జీవితమే సూచనగా నినివే ప్రాంత ప్రజలకు కనపడుతుంది. ఈరోజు నువ్వు నేను కూడా సమాజానికి ఒక సూచనగా కనపడవలసినటువంటి వారముగా ఉన్నామా లేదా? మీరు అనుకోవచ్చు, అవునండి మేము ఎప్పుడు ఓడ ప్రయాణం చేయలేదు, అసలు అంతకంటే ముందుగా చేప గర్భంలో మేము లేము కదా, మరి మేము ఎలాగో సూచనగా ఉంటాము అనడానికి కూడా మన దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అంటే లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ అంటే దేవుడు మనల్ని ఎందుకు ఒక సూచనగా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే, నువ్వు నేను ఈనాడు యేసుక్రీస్తును విశ్వసించాం కాబట్టి, విశ్వసించినటువంటి యేసు ప్రభుల వారిని ఒకనాడు విశ్వసించినటువంటి యూదులు ఏమడిగారంటే, నిన్ను విశ్వసించడానికి మాకేదైనా సూచన చూపిస్తావా అని అడిగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఏదైనా సూచన చూసి ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఏదైనా సూచనను దేవుడు మీ జీవితంలో జరిగించాడు కాబట్టి యేసుని విశ్వసించి వచ్చారా? అంటే మీ జీవితంలో కూడా ఏ సూచన, మీకు యేసు ప్రభుల వారిని విశ్వసించడానికి ఏ సూచన అయినా జరిగిందా అంటే ఏ సూచన జరగలేదు. నిజంగా ఒక పట్టణానికి యోనా ఒక సూచనగా కనపడ్డాడు. ఇశ్రాయేలు అనేటటువంటి జాతికి యెషయా నిజంగా ఆ కుటుంబం ఒక సూచనగా మనకు కనిపిస్తుంది. ఈ దుష్టతరానికి నిజంగా అంటే మనకు ఒక సూచన అడిగేటటువంటి వారికి యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, వీళ్ళు ఒక దుష్టతరం అనేటటువంటి వారికి సూచనగా కనపడవలసినటువంటి వారిని ఎవరు అని అంటే, ఒకనాడు యేసు ప్రభుల వారు దుష్టతరం అన్నారు. ఆ తర్వాత ఎన్నో తరాలు గడిచిపోయాయి. ఎన్నో తరాలు గడిచిన తర్వాత నిజంగా మనం ఈ లోకానికి మనం పంపబడ్డాం. ఎలా పంపబడ్డామని అంటే, ఎన్నో తరాలు యేసు ప్రభుల వారు గడిచిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత కాలంలో ఒక భయంకరమైనటువంటి మహమ్మారి మన తరంలోనే మనం చూసే విధంగానే మన మధ్య విలయతాండవం చేసినటువంటి వైరస్ అనేటటువంటిది మన మధ్య తిరిగిందే లేదా? అంతకుముందు ఎవరైనా తుమ్మితే సత్యం అంటామా? సత్యం అని అంటాం. కానీ ఆ కరోనా కాలంలో ఒకడు తుమ్మాడు అనుకో, అది అంతకుముందేమో సత్యం, ఆ తర్వాత ఆ కాలాల్లో సత్యం బాబు. ఎందుకు? ఆడు తుమ్మితే ఎన్ని కణాలు బయటికి వెళ్ళిపోతున్నాయంట, లెక్క పెట్టలేనన్ని వైరస్లు ఆ ముక్కులో నుంచి వెళ్ళిపోతున్నాయంట. ఎవడు దగ్గరుండే వాడికి అవి అంటుకుంటున్నాయి. ఆడు తుమ్మితే మళ్ళా మహమ్మారి, మళ్ళా ఒక తుమ్ములో ఎన్ని కణాలు బయటకు వస్తున్నాయో ఇట్స్ అన్కౌంటబుల్. నిజంగా అంతకుముందు తరాల్లో రాజులు బ్రతికారు, అంతకుముందు తరాల్లో చక్రవర్తులు బ్రతికారు. ఎప్పుడైనా వాళ్ళ దృష్టిలో కరోనా అనేటటువంటి పదం విన్నారా? అసలు వినలేదు. కరోనా అన్న పదమే వినలేదు వాళ్ళు. కానీ మన తరంలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కరోనాను కూర్చున్నటువంటి ఆ పదం విన్నారా లేదా? ఆ పరిస్థితులను మీరు అనుభవించారా లేదా? నేను అనుభవించలేదండి, నాకు తెలియదు. కరోనా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి దయచేసి. అంటే మీరు అందరూ చేతులు ఎత్తలేదు కాబట్టి మీకు కరోనాతో బాగా పరిచయం ఉందా? మిమ్మల్ని కూడా కరోనా పలకరించిందా?
పలకరించిందా లేదా? అంటే భయంకరమైనటువంటి మహమ్మారి ప్రపంచ దేశాలను ఏం చేసిందంటే చుట్టుముట్టు వచ్చేసింది. ఆ కరోనా కాలం మనకు తెలుసు. అంటే దేవుడు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలు మన తరంలో కూడా మనం వాటిని చూసాం, అనుభవించాం. నిజంగా కరోనా విధ్వంసంలో నేడు మనం ఎలా బ్రతికి బయటపడ్డామో నీకు అర్థమవుతుందా? ఒకనాడు యోన 3 రాత్రింబగలు చేప కడుపులో ఉండి ఎలాగైతే బయటపడ్డాడో, ఈరోజు మనం కరోనా తాండవించినప్పుడు ఎన్ని దినాలు అన్నీ మూసుకొని ఎక్కడ కూర్చున్నాం మనం? తలుపులు, ముక్కులు అన్నీ మూసుకొని ఎక్కడ కూర్చున్నామని అంటే భార్య దగ్గరికి భర్త పోవడానికి లేదు, భర్త దగ్గరికి పిల్లలు రావడానికి లేదు. అంటే అందరూ ఎలా ఉన్నారంటే సోషల్ డిస్టెన్స్ అంట. చూసారా ఈ తరం అసలు ఇది మామూలు స్థితికి వస్తుందా అన్నట్లుగా మనం బతికినటువంటి రోజులు ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. రోడ్లన్నీ ఖాళీ, దేవాలయాలన్నీ ఖాళీ, ఎక్కడ తిరణాలు లేవు, ఎక్కడ జనసంచారం లేదు, ట్రైన్లు ఆగిపోయాయి, రైళ్ళు ఆగిపోయాయి. ఒక రోజా, ఒక వారమా, ఎన్ని దినాలు ఆగాయి చెప్పండి? దాదాపు 2-3 నెలలు అలాగే ఒక రోజు బంద్ చేస్తేనే తీరని నష్టం జరిగినటువంటి మన జీవితాల్లో 2-3 నెలలు రోడ్ల మీద ఏమీ తిరగలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. రైలు తిరగలేదు, బస్సు తిరగలేదు, అసలు మనిషి అన్నవాడే తిరగలేదు. నిజంగా అలాంటి బ్రతుకులు బ్రతికినటువంటి మన జీవితాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థితిని గురించి ఒకసారి దేవుడు పాత నిబంధన గ్రంథం, ఒకసారి ఆమోసు గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కరోనాలో జరిగినటువంటి ఈ సంఘటన మన కళ్ళ ముందే మన తరంలో జరిగించినటువంటి దేవుడు ఎప్పుడో వాటిని గురించి రాసించాడా అని అంటే రాశాడు. ఒకసారి మనం ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు పాడే పాటలు, అదే పాడే పాటల తర్వాత ఏమైపోతాయంట? ప్రలాపములైపోతాయి. శవములు లెక్కకు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి స్థలమందును ఏం చేస్తున్నాడంట? ఎవరిని? శవాలను పారేసినారా లేదా? మీరు చెప్పండి, మీరు వాటిని చూసారా లేదా? శవం దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఆ మధ్య నేను ఆ కరోనా కాలంలో, అంటే మాకు స్పెషల్ ఐడి ఉండేది, మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి మేము ఎక్కడైనా తిరగచ్చు. అలా నేను ఆఫీస్కి వెళ్ళి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐడి కార్డు వేసుకొని మరలా ఇంటికి వెళ్తున్న ప్రతిసారి బోడుగొడ తోటకి వెళ్ళేవాడిని. అంటే ఆ తోటలో ఏంటి ప్రసిద్ధి అని అంటే, ఒక్క అంబులెన్స్లో ఎన్ని శవాలు వచ్చాయో తెలుసా? ఒక అంబులెన్స్లో 15 శవాలు. ఒక్క అంబులెన్స్లో 15 శవాల. ఎలా పెట్టారంటే ఏం లేదండి, అక్కడికి లోడ్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మార్చురీ రూమ్ దగ్గర నిజంగా అక్కడ నిలబడి చూసినప్పుడు హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు. ఇదిగో నాన్న చచ్చిపోయాడని పిల్లలు ఏడుస్తున్నటువంటి ఏడుపులు, భర్త చనిపోయాడని ఏడుస్తున్నటువంటి భార్యల ఆవేదన, అసలు ఎలా ఉంది ఆ పరిస్థితి అని అంటే కర్ణ కఠోరంగా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా. అంటే అలాగని దగ్గరికి పోయి చూడలేరు, అలాగని గుండెలు బాదుకుంటూ ఎక్కడో దూరం నుంచి అలా చూసుకుంటూ ఏడవలసిందే తప్ప దగ్గరికి పోవాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. కుప్పలుగా తీసుకొచ్చి నిజంగా ఆ 15 శవాలను అక్కడ దించి అక్కడ పారేస్తూ, అంటే ఒకదాని మీద శవాలను అలా వేసేసుకొని ఒకే అంబులెన్స్ తీసుకొచ్చి అక్కడ ఆగానే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే, సార్ ఈ శవం మీదే అని అడిగినప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. అది కూడా ఇంటికి సంబంధించి 50 మంది అక్కడికి వచ్చారంటే కాదు, ఇంటికి ఒక్కడు వచ్చేవాడు. ఆ శవానికి సంబంధించి ఒక్కడే. మిగిలిన వారందరూ ఎక్కడ అంటే ఎక్కడండి, బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. ఒకవేళ వచ్చినా ఈ శవాన్ని పట్టుకుంటే ఆ పట్టుకున్నటువంటి వారికి కూడా ఏమవుతుంది? వైరస్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ వైరస్ని ఆ యొక్క కాలంలో ధైర్యంగా వాటిని పట్టుకుని కాల్చేసేటటువంటి ఆ మనుషులు అక్కడ ఉండి అంబులెన్స్ రాగానే వచ్చేసేటటువంటి వాళ్ళు. చెప్పండి, మీరు కాల్చాలా పూడ్చాలా మీ శవాన్ని అని అడుగుతున్నాను. ఎందుకు అలా అడుగుతున్నారా అంటే, కాల్చడానికి ఒక రేటు, పూడ్చడానికి ఒక రేటు. చూసారా? అంటే ఎందుకు? ఆ కరోనా మాకు వచ్చినా మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కరోనా కాలంలోనే మా సంపాదన మేము సంపాదించుకోవాలి. అంటే శవాలు లెక్కకు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి స్థలమందు ఎలా ఉన్నాయి శవాలు అంటే పారవేయబడుతున్నాయి. ఎక్కడ సమాధి చేయాలో తెలియక గుంపులుగా గోతులు తీసి పూడ్చిన సందర్భాలు నీకు జ్ఞాపకం ఉన్నాయా? నీ తరంలో నీ కళ్ళతో నువ్వు చూసావా లేదా? చూడలేదా?
ప్రొక్లైన్లతో తీసుకొచ్చి ఎవరిని, శవాలను ప్రొక్లైన్లతో ఒక గుంట లోడి ప్రొక్లైన్తోనే వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఆ గోతిలో వేసి పూడ్చిన సందర్భాలు మన తరంలో చూసామంటే మీరు ఆలోచన చేయండి. మన తరంలో చూసాం. ఎవరో చెప్పింది కాదు, ఎవరో అనుకునేది కాదు, ఏదో పుస్తకంలో ఇలా జరిగిందంట అనేది కాదు ప్రియమైనటువంటి వాళ్ళదా. అప్పుడు ఏదో కొన్నిసార్లు కలరా మసూసి వచ్చి ఊర్లే చచ్చిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, మనం వింటూ ఉంటాం. బట్ ప్రపంచంలో వచ్చినటువంటి ఈ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాల్లో మనుషులు చనిపోవడం అనేటటువంటిది ఎప్పుడు రాజులు సైతం చూడలేనటువంటి సందర్భాలు అవి. నీ తరంలో నీకు కనిపించాయా? నువ్వు ఇంట్లో ఉండి చూసేది ఏంటంటే లెక్క పెట్టుకోవడమే. ఆ దేశంలో ఎంతమంది చనిపోయినారు, ఈ దేశంలో ఎంతమంది చనిపోయినారు. అందుకని ఆ రోజుల్లో ఎలా గడిచాయి మన జీవితాలు అంటే అదే 8వ అధ్యాయం 10వ వచనాన్ని, ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనాన్ని మాట్లాడు. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, అందుకో దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మురల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును. అందరి తలలో బోడి చేసేస్తాను. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిస్తాను అన్నాడు దేవుడు. అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడినటువంటి ఈ మాటలు మన తరంలో మనం చూసామని నిజంగా నమ్మశక్యం లేదు కదా. ఒకసారి మనం గిల్లుకొని చూడండి. ఆ కరోనా అనేటటువంటి దినాలు ఎలా గడిచాయి అన్న దానికి నువ్వు నేనే ప్రత్యక్ష సాక్షి అనడానికి మన కళ్ళ ముందు జరిగి మనం అందులో నుంచి బతికి బయటపడి ఇదిగో ఇప్పటికి క్షేమంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే దీన్ని బట్టి లోకానికి, సమాజానికి నువ్వు నేను ఎలా ఉండాలి? ఒక సూచనగా ఉండాలి అన్న సంగతి మర్చిపోవద్దు. నిజంగా అండి, ఆ రోజుల్లో నేను మెడికల్లో పనిచేస్తాను కాబట్టి దాదాపు 600 మందికి పైగా నేను కరోనా టెస్టులు చేశాను. 600 మందికి పైగా కరోనా టెస్టులు చేశాను. నిజంగా ఒక టెస్ట్ చేయడానికి జగదేవ్గఢ్ అనేటటువంటి ఆ ఊరికి నేను వెళ్ళినప్పుడు అప్పుడే కన్నటువంటి బిడ్డ ఒక వారం రోజులు అయిందంట. ఆ తల్లి పాలు ఇవ్వడానికి కూడా భయపడిపోతుంది, ఎందుకంటే తల్లికి ఆల్రెడీ పాజిటివ్. అర్థం కావట్లేదు, బిడ్డ ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డను ఎత్తుకోవడానికి కూడా తల్లి ముందుకు వెళ్ళట్లేదు. అసలు ఆ దృశ్యం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇక్కడ పలానా కేసు అంటే ఆ తల్లికి కరోనా తగ్గిందా లేదా అనడానికి మళ్ళీ నన్ను పిలిచారు. నేను వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నిజంగా చాలా బాధ వేసింది. అసలు ఏడవలేనటువంటి పరిస్థితి, ఏడుపు కూడా రాలేదు ప్రేమటువంటి వల్ల, ఎందుకంటే అంత హృదయ విదారకంగా ఉంది. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. ఆ బిడ్డను ఒక ముసలావిడ అప్పుడప్పుడు ఆ పాలు పడుతూ ఉంది డబ్బాతో. తల్లి దగ్గరికి పోలేని పరిస్థితి. అప్పుడు ఆ తల్లి అడిగింది, సార్ ఒక్కసారి మీకు తెలిసినటువంటి డాక్టర్తో ఒక్కసారి మీరు మాట్లాడండి, నేను పాజిటివ్. నేను చెక్ చేసినప్పుడు కూడా ఆయనకి పాజిటివ్నే ఉంది. ఇలా నేను పాజిటివ్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ బిడ్డకు పాలిస్తే ఇప్పుడు బిడ్డకు అంటుకుంటుందా? ఆ బిడ్డకు అంటుకుంటే లేక పుట్టిన బిడ్డ సార్, ఒక్కసారి కరోనా వల్ల ఆ బిడ్డ చనిపోతే నా పరిస్థితి ఏంటి అని అంటుంది ప్రియమైనటువంటి వాళ్ళదా. అప్పుడే నేను అక్కడి నుంచి ఒక ఫోన్ చేసిన ఒక డాక్టర్ గారికి. డాక్టర్ ఒకటే మాట అన్నాడు, నువ్వేం ఆలోచించబోక ఆశీర్వాదం, ఆ బిడ్డకు ఆ తల్లి ద్వారా పాలు ఇప్పించు అన్నాడు. ఎందుకు అలా చెప్పాను అని అంటే చెప్తున్నాడు, చిన్నపిల్లలకు వైరస్ అంటుకోదు, వాళ్ళలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఒకవేళ బిడ్డ పాజిటివ్ అయినా కూడా బిడ్డకి ఏ హాని జరగదు, ఇది నేను ఇస్తున్నటువంటి మాట అని చెప్పినప్పుడు స్పీకర్ ఆన్ చేసి ఆమెకు వినిపించినప్పుడు ఆమెలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ప్రియమైనటువంటి. అప్పుడు ఆ బిడ్డను హత్తుకుంది, పాలిచ్చింది ప్రియమైనటువంటి వాళ్ళు. మరొక సంఘటన చెప్తాను. ఆ ఊర్లో ఒక అతను చనిపోయాడు. ఇప్పుడు చనిపోతే ఎలా పూడ్చిపెట్టాలి? ఒక గ్రామంలో ఒక అతను ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోయారు. ఇప్పుడు అందరూ వెళ్ళి ఆయనకు సమాధి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు రావడానికి కూడా భయపడుతున్నాడు, దగ్గరికి రావడానికి. ఎందుకంటే పాడి కట్టాలి, అతన్ని మోసుకొని వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరు నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. అంటే నా ఫోన్ నంబర్ వెళ్ళిపోయింది నేను అందరికీ. అంటే ఆడు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా సాయి కింద నుంచి పైదాకా చూస్తున్నారు. ఎందుకు? ఎంతమందికి వీడు కరోనా టెస్టులు చేస్తున్నాడు, వీడికి ఎందుకు రాలేదు? నా పాయింట్ అర్థమైందా? వీడికి ఎందుకు రాలేదు? వీడు ఎంత యాక్టివ్గా ఎవడు పిలిస్తే వాడు ఇక్కడికి వెళ్ళి చేసేస్తున్నాడు. ఆయనని చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు నా వంక. అలాంటి టైంలో ఒక అతను ఫోన్ చేశాడు, అన్న ఒక ఊర్లో ముదివర్తి అనే ఊర్లో ఒక అతనికి పరీక్ష చేయాలన్నా అన్నాడు.
సరే వెళ్తానని చెప్పాను. నిజంగా ఆడికి వెళ్ళిన తర్వాతగా నాకు అర్థం కాల అది శవానికి చేయాలా అని. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు శవానికి నేను చేయాలా వద్దా? అక్కడికి వెళ్ళిన తర్వాతనే నాకు ఈ టాస్క్ మొదలైంది. వెంటనే మళ్ళీ అతనికి ఫోన్ కొట్టినా, ఏమండి మీరు కొద్దిగా ఆలోచిస్తున్నారా లేదా, శవానికి కరోనా పరీక్ష ఏంటండి అని. అన్న నిజంగా నాకు తెలియదు, అతను ఇతనికి తెలుసు, నాకేమో పేషెంట్ చేయాలని చెప్పి నన్ను ఆ ఊరు దాకా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీన్ అందరూ బయటకు వస్తున్నారు, పోతున్నారు, దూరంగా చూసుకుంటూ వస్తున్నారు తప్ప అమ్మయ్య ఇదిగో డాక్టర్ వచ్చాడంటే కరోనా పరీక్ష ఇప్పుడు లేదు అని కానీ నేను చెప్పి ఇప్పుడు అందరూ అతని మీద చేతులు వేస్తారు. అతని ఎత్తుబడి కార్యక్రమం బాగా జరుగుతుంది. నా పాయింట్ అర్థం అవుతుందా? దానికోసమే నన్ను ఆ ఊరు పంపించాడు. ఇప్పుడు వాళ్ళందరూ ముఖాలు చూశాను, అందరు నా వీడు చూసి చెప్పడా వీడు ఒకవేళ నెగిటివ్ అని చెప్తే ఇప్పుడు మనం అందరం ఈ కార్యక్రమం చేయొచ్చు. ఒకవేళ వీడు పాజిటివ్ అని చెప్తే అప్పటి వరకు ఎవరితో మాట్లాడినాడు, ఆ చచ్చిపోయినాడు ఎవరితో పలకరించాడు, ఎవరు ఇంటికి వెళ్ళాడు, వీళ్ళందరినీ మళ్ళీ తీసి మళ్ళీ అందరిని ఎక్కడికి పంపిస్తారు, క్వారంటైన్కి పంపిస్తారు. ఏమిటి ఇవి అనుభవించినటువంటి దినాలు ప్రియమైనటువంటి వాళ్ళదా. అప్పుడు నేను అతనికి ఫోన్ చేశాను, మెడికల్కి విరుద్ధమైన కార్యక్రమం చేయమంటున్నారు మీరు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా నేను ఆ టెస్ట్ చెయ్యను అన్నాను. అన్న ఏమనుకోబాకన్నా ప్లీజ్ అన్న, ఇంత దూరం వచ్చా కదా ఒక్కసారి చేసిపోన్నాను. నేను చేయను, ఇది నాకు మెడికల్కి తగినటువంటి కార్యక్రమం. ఒకవేళ నేను చేసి అతనికి పాజిటివ్ అని నేను చెప్పాను, ఇప్పుడు నా మీద ఎంక్వైరీ జరుగుతుంది. పాజిటివ్ అయినటువంటి వాడు ఇళ్ల మధ్య ఉన్నాడు, ఉంచుకున్నటువంటి వారికి వాళ్ళకే పడుతుంది, టెస్ట్ చేసి నిర్ధారణ చేసినటువంటి నాకు కూడా పడుతుంది. నాకు ఏ అధికారం లేదు, అంటే గవర్నమెంట్ తరఫున నేను వెళ్ళి పాజిటివ్ నెగిటివ్ చెప్పే పరిస్థితి కాదు. కాకపోతే వాళ్ళ యొక్క మంచి కోరి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేను వెళ్ళి చేసేటటువంటి వాడిని. అలా ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళకి నా దగ్గర ఉన్న ట్రీట్మెంట్ వాళ్ళకి సెండ్ చేసేవాడిని. ఇదిగో ఈ మందులు మీరు వాడండి అని ఆ యొక్క 15 రోజులు వాడాల్సినటువంటి మందులు జాగ్రత్త వాళ్ళకి ఫార్వర్డ్ చేసేవాడిని. వీలుంటే వాళ్ళకి మందులు కూడా తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వాడిని. ఇలా చాలామంది ప్రాణాలు సేవ్ చేసినటువంటి దాఖలాలు నా దగ్గర ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు. నేను ఎందుకు ఈ కథంతో చెప్తున్నాను మీకు? కథని చెప్తున్నానా? కాదు, జరిగినటువంటి వాస్తవం. దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం రాయించాడు, శవాలు గుట్టలుగా గుంపులుగా గోతులు తీసి పూడ్చే సందర్భాలు ఉంటాయి అని అన్నాడు. ఆ ఉండేటటువంటి కాలంలో నేను బ్రతికాను, నువ్వు బ్రతికావు, నువ్వు చూసావు, నేను చూశాను. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము నొందెదరు. అదిగో వారు ఘోరమైన మరణము నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారిని గూర్చి రోదనము చేయబడదు అంటున్నాడంటే ఎలా చేయకుండా ఉంటారండి? ఒకడు చనిపోయాడు అనుకోండి, ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ వారిని గురించి రోదన చేస్తారా లేదా? ఇప్పుడు కుటుంబమే చనిపోయింది, ఎవరు రోదన చేస్తారో చెప్పండి? కుటుంబమే యావత్తుగా ఏమైపోయిందని అంటే, ఇదిగో ఆ కరోనా వల్ల కుటుంబం ఏమైపోయిందని అంటే వ్యాధిన పడింది. ఆ తర్వాత అందరూ మరణించారు. ఇప్పుడు రోదన చెయ్యరు అన్నాడు దేవుడు. వారు ఘోరమైన మరణము నొందుదురు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. ఎవడి కుటుంబంలో ఒకడు చనిపోతే మిగిలిన వాళ్ళందరూ ఆ శవానికి జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు జరిగిస్తారండి. ఇప్పుడు కుటుంబం యావత్తు ఆ పాజిటివ్ వల్ల మొత్తం చనిపోయారు అనుకోండి, ఎవరు వెళ్ళి పట్టించుకున్నారు? మీరు ఆలోచించండి. ఎన్ని కోట్ల రూపాయలు ధనవంతుడైనా కూడా నిజంగా ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక్కొక్క గాథ వింటుంటే ఎలా ఉండదంటే ప్రేమటువంటి వాళ్ళ అది హృదయాన్ని దహించి వేస్తుంది. ఒక్కొక్క ఇన్సిడెంట్. ఒక అతనైతే ఆస్తి పత్రాలు తీసుకొచ్చేసినాడు. ఎలాగైనా నాకు హాస్పిటల్లో ఏం కావాలంటున్నాడు, నేను అడ్మిట్ అవ్వాలి, ఈ ఆస్తి అంతా నీకు రాసిచ్చేస్తాను డాక్టర్ గారు, ఎలాగైనా నన్ను బతికించండి. నాకు తెలుసు కదా, ఎన్నో రోజులుగా చర్చిలు కూడా ఏమైపోయాయి, మూతలైపోయినాయి ప్రేమటువంటి వారు. ఎవరి ఇంట్లో వాడు కూర్చొని ఆడే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మేము కూడా ఆన్లైన్లో ఏమనుకున్నామో తెలుసా, ప్రార్థన. ఏ మందిరాల్లో లేవా? పోనీ ఇలాంటి బహిరంగ సభలు లేవా? లేవు. అన్నీ ఎక్కడి ఏమైపోయినాయంటే మూత వేయబడ్డాయి ప్రేమటువంటి వారు. ఇప్పుడు మీరు ఆలోచించేయండి,
ఆ ఉపద్రవం నుండి, ఆ మహమ్మారి నుండి ఇప్పుడు బయట పడినటువంటి మన బ్రతుకులను ఒక్కసారి యోనా జరిగినటువంటి జీవితంలో ఆయన బ్రతుకును ఒకసారి కంపేర్ చేయండి. ఆయన ఉండింది చేప కడుపులో 3 రోజులు. ఇప్పుడు మనం కూడా ఉండింది ఎక్కడ? కరోనా కట్టుదిట్టమైనటువంటి దినాలలో ఉన్నామా లేదు? కరోనా కట్టుదిట్టమైనటువంటి దినాలు. రైళ్లు లేవు, ఏ ట్రాన్స్పోర్ట్ లేదు. పాలు తెచ్చుకోవాలన్నా పలానా నిర్దేశించబడిన టైంలోనే వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ తర్వాత కనిపించామంటే ఇక పోలీసు దెబ్బలకు అంతా ఇంత కాదు. అప్పటి వరకు బాగున్నాడంట ఒక వ్యక్తి. ఆ తర్వాత లాస్ట్ రోజు ఏదో కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు వెళ్ళాడు ఏటీఎం కార్డు తీసుకొని, అలా వెళ్ళి డబ్బులు డ్రా చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసి మన పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చేసి, అన్ని రోజులు క్షేమంగా దాన్ని కాపాడుకున్నాడంటే ఆ తర్వాత పాజిటివ్ వచ్చేసి. ఇక పాజిటివ్ అన్న పదవి వినంగానే మనలో కలిగే భయం అంతా ఇంత కాదు. అంటే ఇక మరణించాల్సిందేనా? నిజంగా చెప్పాలని అంటే నెల్లూరులో మొట్టమొదటి పాజిటివ్ కేసు చనిపోయింది ఒక డాక్టర్ గారు. మీకు ఎవరికైనా తెలుసా? డాక్టర్ లక్ష్మీనారాయణ ఆర్థోపెడిక్ డాక్టర్. నెల్లూరులో ఫస్ట్ కేసు కరోనా పాజిటివ్తో చచ్చిపోయినటువంటి కేసు. ఇంకా చెప్పాలని అంటే నా పెద్ద కూతురు సౌమ్య అతనికి గుండె పరీక్ష చేసింది అపోలో హాస్పిటల్. ఇక నాకు ఆ రాత్రి అంతా నిద్రపడలేదు. డాడీ ఆయన చనిపోయాడు. ఎవరు? నేను ఎక్కువ చేసిన డాక్టర్ చనిపోయాడు. నా చేతులతో నేను చేశాను. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో వెంటనే ఆయన ఏ రూమ్లోకి తిరిగాడో కూడా ఒక లిస్టు రెడీ అయిపోయింది అక్కడ. అంటే ఎక్స్రే రూమ్లోకి వెళ్ళాడు, స్కానింగ్ రూమ్లోకి వెళ్ళాడు, బ్లడ్ శాంపిల్ తీసుకునే రూమ్లోకి వెళ్ళాడు, ఆయన కలిసినటువంటి డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ వేసేసారు తెలుసా? క్వారంటైన్లో వేసేసినారు. సౌమ్య దగ్గరకు ఒక్కడు కూడా రాలేదు. ఏంటి నాన్న, నువ్వు కదా చేసింది ఆయనకి దగ్గరుండి, నువ్వు ఏమో డాడీ నేను వెళ్ళి అడిగినా కూడా నా పేరు అందులో లేదు ఆయన అన్నాడు. నువ్వు అవసరం లేదమ్మా, నీ పేరు లేదు ఇందులో ఆయన అన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. ఆ రాత్రి నిద్ర పడ్డది. ఫస్ట్ కేసు ప్రేమటువంటి వారు. ఒకసారి మీరు ఆ మొదటి దినాల్లో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆ తర్వాత చనిపోయినటువంటి చావులు తెలుస్తున్న విషయాల కొద్దీ ఏమైపోయిందంటే మనలో తెలియని ఒక ధైర్యం. పర్లేదు కరోనా వస్తే పోతాం అంతే కదా అన్నట్టుగా మనం తయారైపోయాం. కానీ ఆ మొదటి దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నిజంగా రాత్రి నిద్రపోలేదు. నేను నిజంగా నిద్రపోలేదు. ఎందుకు? ఎక్కడ నా కూతురుకి అంటుకుంటే మా ఇంట్లో ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఉన్నటువంటి మాకు కూడా అంటుకుంటే మా పరిస్థితి అందరూ వెళ్ళి క్వారంటైన్లో మళ్ళీ తలా ఒక రూమ్లో ఉండాలి. ఆ మధ్య ఒక సిస్టర్ కరోనా పాజిటివ్తో ఆల్రెడీ క్వారంటైన్కి తీసుకెళ్లారు ఆమెని. అక్కడి నుంచి ఫోన్ చేసింది, సార్ మీరు ఏమనుకోకపోతే మా ఇంటి దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ గేట్ దగ్గర పెట్టేసి వెళ్ళండి సార్ చాలు అంటుంది. ఇదేంటిది? మీ ఆయన ఉన్నాడు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళెందుకు నువ్వు ఫోన్ చేశాడు? నీకు తెలుసు కదా సార్, వాళ్ళే అసలు నన్ను నాకు పాజిటివ్ అని తెలిసి నన్ను ఎత్తుకొచ్చి చేసింది వాళ్ళే. ఒక అంబులెన్స్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు సార్. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమటువంటి వాళ్ళు. నాకెందుకు కాల్ చేసినామంటే, ఓ ఆశీర్వాదం సార్, అయితే ఏది అడిగినా చేస్తాను. ఎందుకు? నాకు ఎక్కడ లేని ధైర్యం ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడు. ఇదొక్క ధైర్యం నేను నిజంగా ప్రేమటువంటి వాళ్ళ. అంతమందికి కరోనా నుంచి కూడా నేను కాపాడినానని చెప్పడం గొప్ప కాదని కాదు, కానీ వాళ్ళు కాపాడబడింది దేనివల్లనంటే దేవుని దయ వల్ల. జస్ట్ సహాయం చేశాను అంతే. నేను తీసుకెళ్ళి ఆ సంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఆ సంచి ఇచ్చేటప్పుడు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టారు, సంచిలో బట్టలు కుట్టి ఆ బయట ఎత్తుకొచ్చి మళ్ళీ కలిపేసేసుకున్నారు. దాన్ని అక్కడి నుంచి మళ్ళీ నేను తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆ క్వారంటైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నేను ఆ కిటికీ దగ్గర పెట్టి, సార్ పెట్టేశారా? ఓకే, నేను వచ్చి తీసుకుంటాను, మీరు వెళ్ళిపోండి సార్. ఇంకా ఎన్ని కేసులు, ఒక్కొక్క కేసు వెనకాల ఎన్ని గాథలు మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, నేను బూస్ట్ వేసుకున్నాను కాబట్టి బూస్టర్ డోసు వేసుకుని బతికాను అంటావా? లేదా వ్యాక్సిన్ మొదటి డోసు రెండో డోసు వేసుకుని నేను బతికానని చెప్తావా? ఇక్కడ కూర్చున్నా నువ్వు. బూస్టర్ డోసు వేసుకున్న వాళ్ళు కూడా బూస్ట్ తిన్నా కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే ఊస్ట్ అయిపోయింది. ఆ తర్వాత జీవితం. వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాడు కూడా మరణించాడా? వ్యాక్సిన్ వేసుకున్నవాడు కూడా మరణించాడు ప్రేమటువంటి వాళ్ళు. లేదండి నేను నిజంగా సోషల్ డిస్టెన్స్ పాటించాను కాబట్టి నేను రక్షించబడ్డానని అంటావా? అది నీ వెర్రితనం. నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు కాపాడబడ్డావో నీకు అర్థమవుతుందా? ఇప్పుడు
యోనా నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడంటే, యోనా చెప్తున్నాడు, నేను చేప కడుపులో 3 దినాలు ఉన్నాను, ఆ తర్వాత అక్కడ చేరి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఈరోజు నేను బయటపడ్డాను బ్రతికి. ఈరోజు మీరు కూడా బయటపడాలంటే ఏం చేయాలి? మీ మనస్సులను మార్చుకోవాలి. దేవుని సముఖంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ రాబోయేటటువంటి ఉపద్రవం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అంటే ఒకటే ఆయనకు ప్రార్థన చేయడం, మీ బ్రతుకులు మార్చుకొని ఆయనకు ప్రార్థన చేయడం. కాబట్టి ఇప్పుడు ఆలోచించేయండి, యోనా 3 దినాలు చేప కడుపులో ఉన్నటువంటి మాట వాస్తవమైన నినివే పట్టణ ప్రజలు నమ్మితే వారు బట్టలన్నీ ఇప్పుకొని గోనె పట్టలు కట్టుకొని దేవునికి ప్రార్థన చేసినటువంటి దాఖలాలు కనిపిస్తుంటే ఇంతమందిని కాపాడబడ్డాం కదా. దేంట్లో నుంచి? కరోనా నుంచి. అసలు కనీసం దానివల్ల కాపాడబడ్డాము అన్న ఆలోచన ఏమైనా ఉందా ఇప్పటికీ? ఒక్కసారి మీరు తలుచుకోండి. కరోనా ఆ కష్టాల్లో పడినటువంటి కష్టాలు మీరు ఆలోచన చేయండి. ఎప్పటికీ దాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి అండి కాదు. దేవుడు ఎంత వ్యాక్సిన్ వేసుకున్నాను, బూస్టర్ డోస్ వేసుకున్నాను ఆయన అంటే వాళ్ళు కూడా మరణించారు కదా. మరి నువ్వెందుకు బతికే ఉన్నావు? నువ్వెందుకు బతికున్నావు? ఇప్పుడు నీకు అర్థమవుతుందా? లోకానికి నువ్వే ఒక సూచనగా ఉండడానికి దేవుడు నిన్ను బ్రతికించాడు. ప్రేమటువంటి వాడు ఇంకా బ్రతికిస్తాడు. నువ్వు సూచనగా ఉండడానికే నీ వీధిలో నిన్ను బ్రతికించాడు. నీ వీధిలో నువ్వు సూచనగా ఉండాలి. నీ కుటుంబం మధ్యలో నువ్వు సూచనగా ఉండాలి. నీ బంధువులకు నువ్వు ఒక సూచనగా ఉండాలి. నీ వీధి, నీ యొక్క జిల్లా, నీ యొక్క ఊరు, వాడ మొత్తానికి ఇదిగో దేవుడు నన్ను కాపాడాడు. మీరు ఎంతమంది పాజిటివ్ వచ్చారో చూడండి ఒకసారి. పాజిటివ్ వచ్చినా కూడా మీరు ఈరోజు బతుకున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. ప్రేమటువంటి వాళ్ళ దేవుని కృప. ఆయన కాపాడబడ్డామని అంటే దేవుడు ఒక సూచనగా ఉండడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి. మీకన్నా పాజిటివ్ వచ్చి ఒకవేళ మళ్ళీ నెగిటివ్ వచ్చిందేమో, కానీ 600 మందికి పైగా పరీక్షలు నిర్వహించినటువంటి నాకు ఒక్కసారి కూడా పాజిటివ్ రాకుండా దేవుడు అలా నిలబెట్టాడంటే నేనెంత కృతజ్ఞుడై ఉండాలో మీరు ఆలోచన చేయండి ఒకసారి. నేను ఎంతగా కృతజ్ఞులై ఉన్నాలో మీరు ఆలోచన చేయండి. ఇక నా జీవితం మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలు కూడా అలాంటివే. ప్రేమటువంటి వాళ్ళ మనలో మార్పు రావాలి, మన కుటుంబాల్లో మార్పు రావాలి. నిజంగా ఎవరి మార్పును గురించి వాళ్ళే ఆలోచన చేయాలి. ప్రేమటువంటి వాళ్ళ ఈరోజు నా కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలని కాపాడి అందరినీ నిజంగా ఒక సూచనగా దేవుడు మన బ్రతుకులను సమాజానికి చూపించాలని ఆయన తాపత్రయపడుతూ ఉంటే వీటి ముందు రండి అంటే వస్తున్నామా? లేదు. ఆరాధన ఉంది రండి అని అంటే వస్తున్నామా? ఇష్టమైతే వస్తాం, లేకపోతే ఇంట్లోనే ఆగిపోతాం. వాళ్ళు ప్రతి నెల పెడుతుంటారు, ఇప్పుడు పోకపోతే ఏంటి అన్న ఆలోచనలకు వచ్చేస్తాం. ప్రేమటువంటి వాళ్ళు అలా కాదు. ఒకనాడు మహమ్మారి బ్రతుకులు ఎలాగైతే మన జీవితాలను శాసించాయో, ఎలాగైతే అన్నింటినీ మనం కట్టుదిట్టం చేసి ఇదిగో సోషల్ డిస్టెన్స్ అని దూరంగా నిలబడుకున్నామో, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను తప్పించాడు. కారణం నువ్వు నేను ఒక సూచనగా ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మళ్ళా లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే మహనీయుడైనటువంటి యేసు ప్రభుల వారు నిజంగా ఎలాంటి మాట చెప్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించేయండి. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎలా సూచనగా ఉన్నాడు? నిజంగా యోనా జీవితాన్ని మనం కంపేర్ చేసుకున్నప్పుడు యోనా తర్షీషుకు వెళ్తూ పారిపోతున్నాడు. తర్షీషుకు వెళ్ళమని చెప్పాడు, పారిపోయాడు. కానీ ఆ తర్వాత నినివేకు వచ్చాడు. కానీ యేసు ప్రభుల వారి జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు డైరెక్ట్గా పరలోకం నుండి ఎక్కడికి పంపబడ్డాడు? ఇప్పుడు తర్షీషుకు పోయి ఆ తర్వాత నినివేకు పోవలేదు. ముందు అమెరికాకు పోయి ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి రా అని చెప్పలేదు. ప్రేమటువంటి వల్ల ఒకే ఒక ప్రయాణం జరిగింది. ఆయన్ని పరలోకం నుండి డైరెక్ట్గా భూమి మీదకు పంపబడ్డారు. అలా పంపబడినటువంటి యేసు ప్రభుల వారి జీవితం ఎలా కొనసాగిందో మనకు తెలుసు. తండ్రి నా ఇష్టం కాదు, ఇక్కడ నీ చిత్తమే సిద్ధించునుగాక అనేటటువంటి విషయాన్ని మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే యోనా చేసినటువంటి తప్పు వల్ల యోనాను దేవుడు శిక్షించాడేమో, కానీ యేసు ప్రభుల వారిని ఎందుకు శిక్షించి శిలువ మీదకి ఎక్కించాడని అంటే మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? శిక్షించాడు. మన పాపముల నిమిత్తం. నిజంగా మనకు తెలుసు ఏ తప్పు ఆయన చేయలేదు, మన తప్పులను బట్టి దేవుడు ఆయన శిక్షించాడు.
మనల్ని మన పాపం నుండి విముక్తులు చేయడానికే యేసు ప్రభువుల వారిని ఏం చేశాడని అంటే ఆ రోజు శిక్షించాడు ప్రేమటువంటి వాళ్ళ. యోనా తప్పు చేసినప్పుడు యోనాను దేవుడు శిక్షించాడు. యేసు ప్రభువుల వారిని ఏ తప్పు చేయకుండానే యేసు ప్రభువుల వారిని కూడా దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. మనల్ని బట్టి దేవుడు ఆయన్ను శిక్షించి ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని రక్షణలోకి తీసుకుని రావాలనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేసినాడు. ఇక్కడ మనం ఏ తప్పు చెయ్యకపోయినా నిజంగా మన తప్పులన్నిటినీ మనం అన్ని తప్పులు చేసినటువంటి వారంగా ఉన్నాము. అయినా శిక్ష యేసు ప్రభువుల వారికి పడింది. నిజంగా యేసు ప్రభువుల వారు ఏ తప్పు చేయలేదు, అయినా కూడా మన పాపాలను బట్టి ఆయన శిక్షించబడ్డాడు అన్న సంగతి మనకు అర్థమైతే తప్పులు చేసినా చేస్తున్న మనలను దేవుడు ఎప్పుడైనా వదిలిపెడతాడా? ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభువుల వారి మీదనే మనందరి తప్పులు వేసి ఆయన్ను శిక్షించాడు. ఇప్పుడు అన్ని తప్పులు చేస్తున్నటువంటి మన బ్రతుకులను దేవుడు వదిలేస్తాడా? నినివే వారు ఆలోచించింది అదే. ప్రవక్తనే దేవుడు ఏం చేశాడు? తన మాట విననందుకు దేవుడు ఏం చేశాడంటే పెద్ద తుఫాను రప్పించాడు, శిక్షించాడు. తిమింగలం కడుపులో 3 దినాలు ఆయన్ని శిక్షకు పంపించాడు ప్రేమటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు తప్పు చేసినటువంటి మనల్ని వదిలేస్తాడా? అస్సలు వదలడు. యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నిజంగా అదే మన నిరీక్షణ ప్రేమటువంటి వాళ్ళం. యేసు క్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు మనం బ్రతకగలిగితే మనం కూడా మరణించి తిరిగి లేపగలుగుతామనేటటువంటి నమ్మకం. యేసును బట్టి ఆనాటి వారికి నిజంగా నానాటి వారికి అది కలగలేదేమో, కానీ ఈనాడు మనకు ఖచ్చితంగా మన కాలంలో యేసు ప్రభువుల వారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందుకనే ఆయన ఒక సూచనగా ఉన్నాడు అనేటటువంటి పదాన్ని అక్కడ వాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. చేప కడుపులో నుంచి యోనా బయటకు ఎలా వచ్చాడు అనే దానికంటే చనిపోయినటువంటి యేసు ప్రభువుల వారు తిరిగి లేచాడు అనేటటువంటి సూచక క్రియ దానికంటే గొప్పది కాదా? ఏ సూచక్రియ గొప్పది? యోనా చేప కడుపులో ఉండి 3 రోజులు బయటకు వచ్చాడు అనడం కంటే యేసు ప్రభువుల వారు మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే మరణించి తిరిగి లేడు అనేటటువంటిది గొప్ప సూచక క్రియ. దానికి మించింది ఏదైనా ఉందా? మరణించి తిరిగి లేవడం అనేటటువంటి సూచక క్రియకైనా గొప్ప సూచక్రియ ఏదైనా ఉందా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. యేసు చేసిన సూచక్రియలన్నింటిలో ఆయన మరణ సమాధి పునరుత్థానం అనేటటువంటిది నిజంగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిందని చెప్పక తప్పదు. అందుకని ఆయన సూచనగా ఎలా ఉన్నాడు అనేటటువంటి పదాన్ని మనం ఆలోచించగలిగితే, ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ అన్నాడా? కొందరికి అన్నాడా? అందరికి. ఆయనను నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. యోనా నినివేకు ఎలా ఆధారమయ్యాడో యేసు భూలోక నివాసులందరికీ ఆధారం అవుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అందరికీ యేసే ఒక సూచనగా ఉన్నాడన్న సంగతిని 1వ శతాబ్దంలోనే దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు ఆయన లేడు కదా, మరి ఆయన లేనటువంటి దినాల్లో ఒక సూచనగా యేసు ప్రభువుల వారు ఎలా ఉన్నారని అంటే, అందుకని ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్ళి బోధించినా కూడా ఏమంటున్నారు తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచాడు అనడానికి మేమే సాక్షులము అని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మరణించి ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మన మధ్య లేడు కదా అని అంటే నిజమే ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన విశ్వసించినటువంటి మనం నిజంగా విశ్వసించబోయేటటువంటి వారికి కూడా మనం ఎలా ఉండాలంటే ఒక సూచనగా ఉండాలన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా కాలం నుండి ఇప్పటి వరకు ఒక చక్కటి సమాజంలోకి మరలా మనల్ని దేవుడు తీసుకొచ్చి ఒక ఆరోగ్యాన్ని మనకి ఇచ్చి ఆయుష్ని మనకు అనుగ్రహించి ఇదిగో ఒక సూచనగా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఆదివారం అంటే వెళ్ళిపోతావా? మీటింగ్ ఉందని చెప్పి రానంటావా? ఇంక నేనేం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి.
ఆ రోజు నినివే వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక మాట, యోనా చెప్పినటువంటి ఒకే మాటకు ఏం చేశారో తెలుసా? రాజులందరూ సైతం ఒకప్పటి నినివే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందని అంటే దుర్మార్గతను వాళ్ళు విడిచిపెట్టారు. ఆ తర్వాత గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు, పశువులను పిల్లలను అందరికీ ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. యోనా గారి పరిస్థితిని బట్టి నిజంగా దేవునికి వాళ్ళు భయపడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒక సూచనగా నేను ఉన్నాననేటటువంటి పరిస్థితి ఈనాడు ప్రపంచమంతటికి ఒకే ఒక ఆధారాన్ని కలుగజేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. అది యేసు ప్రభుల మృతులలో నుండి లేపినందుకు మనకందరికీ అది ఆధారమైంది అన్నాడు. ఒకసారి యేసు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాల గురించి ప్రేమటువంటి వాళ్ళ ఈ రోజుల్లో ప్రపంచ పరిస్థితులు అనేటటువంటివి ఎవరి చేతుల్లో లేవన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి దేవుడే మనల్ని కరుణించాలి. అలా ఆయన మనల్ని కరుణించాలని అంటే నువ్వు నేను ఈ లోకానికి ఎలా ఉండాలంటే ఒక సూచనగా ఉండాలి. ప్రేమటువంటి ఒకనాడు యెరెమీయా గారు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నాడు. ఒక యెషయా ఆయన కుటుంబం ఒక సూచనగా ఉంది. ప్రేమటువంటి ఒక యెహెజ్కేలు గారు సూచనగా ఉన్నారు. ఒక నినివే పట్టణానికి యోనా గారు సూచనగా ఉన్నారు. ఈరోజు ప్రపంచానికి సూచనగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు ఉన్నారు. ప్రేమటువంటి వారు అందుకని సూచనగా ఉండడానికి మనమే ఏం చేసుకోవాలంటే సిద్ధం చేసుకోవాలి. ప్రేమటువంటి వారు అందుకని ఆమోసు గ్రంథంలో రాయబడినవన్నీ మన జీవితాల్లో జరగలేదా? వాటిని మనం అనుభవించలేదా? వాటిని మనం చూడలేదా? ఎక్కడ పెళ్ళిళ్ళు ఏమైనా జరిగాయా? లేదు. ప్రేమటువంటి వాళ్ళదా సమాజాలన్నీ మూతపడిపోయి ఎక్కడ ఆరాధనలు లేవు. శవాల లెక్క పెట్టుకోవడానికి కూడా నిజంగా అంతటి మంది చనిపోయారంటే అవును ప్రేమటువంటి వాళ్ళ ఆరాధనలు లేవు, పాటలు లేవు, పబ్లిక్ మీటింగులు లేవు, రాజధానులు రహదారులు అన్నీ ఏమైపోయాయంటే అన్నీ మూసివేయబడ్డాయి. సమూహంలో కూర్చోకుండా ఒంటరిగా కూర్చునేటటువంటి పరిస్థితి, సోషల్ డిస్టెన్స్ అని ఇలాంటి అనుభవాలన్నీ మన జీవితంలో అవన్నీ దొరికి వెళ్ళిపోయినా కూడా ఈరోజు నువ్వు ఇంకా క్షేమంగా ఉండడానికి ఎందుకు దేవుడు అలా నిన్ను ఉంచాడో తెలుసా? ఒక సూచనగా ఉండాలి. ఒక సూచనగా ఉండాలి. ఆ సూచన యేసుక్రీస్తుని నమ్మడానికి అనేక మందికి అది నువ్వు మార్గదర్శుడు కావాలి. ప్రేమటువంటి వాళ్ళ మార్గదర్శుడు కావాలి. అన్నిట్లో నుండి మనల్ని తప్పించినటువంటి ఆయనకు మనమే ఒక సూచనగా నిజంగా లెక్కించుకోవడానికి మన జీవితాలను మన బ్రతుకులను సిద్ధం చేసుకోవాలి. ప్రేమటువంటి వాళ్ళు దేవుడు గొప్పవాడు అనడానికి నువ్వు నేను ఒక సూచనగా ఉండాలి. దేవునికి భయపడాలి అనడానికి నువ్వు నేను ఒక సూచనగా ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, రాబోయే ఉన్నతమైనటువంటి ఆ లోకమే శాశ్వతం అని నమ్మడానికి నువ్వు నేను ఒక సూచనగా ఉండాలి. ఈ లోకం నాశనం అయిపోతుందని చెప్పడానికి కూడా నువ్వు నేను ఒక సూచనగా ఉండాలి. ఈ లోకంలో మనం పరదేశులము, మన పౌరస్థితి పరలోకంలో ఉందని చెప్పడానికి కూడా సూచనగా నువ్వే ఉండాలి. ప్రేమటువంటి వాళ్ళ నినివే వారికి యోనా, లోకానికి యేసుక్రీస్తు వారు ఎలా సూచనగా ఉన్నారో ఇదిగో ఈరోజు నువ్వు నేను కూడా నీ చుట్టుపక్కల నా చుట్టుపక్కల బ్రతికే వారందరికీ కూడా మనం కూడా ఒక సూచనగా ఉండాలి. అలాంటి సూచన ఆ వ్యక్తిని యేసు వైపుకు తీసుకురాగలిగితే అంతకు మించినటువంటి భాగ్యం మరొకటి లేదు. ప్రేమటువంటి వాళ్ళ అందుకనే మన జీవితాల్లో ఏది జరిగినా కూడా ఇతరులకు మనం ఒక సూచనగా ఉండి అన్ని దారులను ఎటువైపు తీసుకువెళ్ళాలనండి ఇదిగో యేసుక్రీస్తును నమ్మించడానికి, ఆయన మీద నమ్మకం ఉంచడానికి. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తామనేటటువంటి దానికి సూచనగా నువ్వు నమ్మి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కాబట్టి ఈ సూచనే దేవుని పక్షాన నువ్వు నీతో బ్రతుకుతున్నటువంటి ప్రతి వారికి, నీతో సహవాసం చేస్తున్నటువంటి ప్రతి వారికి ఒక సూచనగా మనం బ్రతకగలిగితే అంతకు మించినటువంటి భాగ్యం మరొకటి లేదు. ప్రేమటువంటి వారు కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇదిగో చక్కగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకవేళ దేవుడు ఈ మాటలు చెప్పించకూడదని అనుకుంటే మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎండ అనేటటువంటిది రాలేదు, మేఘావృతం అయిపోయింది. ఎక్కడ వర్షం వచ్చి ఈ మాటలు ఆగిపోతాయి అనుకో నిజంగా భయపడ్డాను. అయినా దేవుని చిత్తం కదా. ఒకవేళ ఈ మాటలు వినిపించాలని అంటే ఆయన వర్షాన్ని కూడా కంట్రోల్ చేశారు. ఇంకా మీకు అర్థం కానింటే కరెంటు కూడా స్వాధీనంలో ఉంచుకున్నాను. ఇక్కడ జనరేటర్ లేవు. ఒకవేళ కరెంటు పోతే ఇదేదో పెద్ద మీటింగ్ అనుకునేదానికి కూడా ఎలాంటి ఆస్కారాలు లేవు. ప్రియమైనటువంటి వాళ్ళ చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు ఎంతగా మనకు సహకరించినప్పుడు ఇక పెద్ద పెద్ద విషయాల్లో వాటిని మనం స్వాధీనం చేసుకోవాలంటే దేవుడు అనుగ్రహించే చిన్న చిన్న వాటిలో మనం చాలా నమ్మకంగా బతకాలి. ప్రియమైనటువంటి వాళ్ళ మన మార్పు ఎలాగుండాలని అంటే ఆ లోకానికి మనకి స్వాగతం పలిగే విధంగా మన జీవితాల్లో మార్పు కలిగి ఉండాలి. మనమే యేసును ఇతరులు నమ్మడానికి మనమే ఒక సూచనలాగా సమాజానికి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
దయగలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీరు అనుగ్రహించినటువంటి ఉన్నతమైన మీ మాటలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఒకనాడు మీ కుమారుని ద్వారా మాట్లాడినటువంటి మాటలు నానా యోనా నినివే పట్టణానికి ఎలా సూచనగా ఉన్నాడో, ప్రపంచానికి మీ కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఆయన మరణ సమాధి పునరుత్థానాలు ఎలా సూచనగా ఉన్నాయో, ఇది ఒక కరోనా మహమ్మారి నుంచి మమ్మల్ని బయటపడేసి ఇప్పటికీ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినటువంటి మా బ్రతుకులు మీకు సూచనగా ఉండాలనేటటువంటి ఆలోచనతో మాకు ఇంకా బ్రతుకునిచ్చారు. బ్రతకడానికి కావలసిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని మాకు దయచేస్తున్నారు. అందును బట్టి మేము మీ పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగినటువంటి వారమై మీరు మెచ్చే విధంగా మా బ్రతుకులు మేము ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. నాన్న, ఇదిగో ఈ యొక్క మాటలు విన్నటువంటి మీ బిడ్డల యొక్క హృదయాల్లో ఈ మాటలను స్థిరపరచండి. వారికి కలిగి ఉన్నటువంటి విశ్వాసం నుంచి వారిని తొలగిపోకుండా కష్టమైన, నష్టమైన, రాబోయేటటువంటి ఉన్నత లోకమే మా ధ్యేయం అనేటటువంటి విధానంలో ఈ లోకంలో మేము బ్రతికి అనేకుల బ్రతుకులు మార్చగలిగేటటువంటి భాగ్యాన్ని, మా ద్వారా అనేకులు ఆ మాటలను విశ్వసించి మీ కుమారుని నమ్మిక ఉంచి తిరిగి జన్మించి రాబోయే ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ, ఇదిగో ఈ కార్యక్రమాన్ని జరిగించినటువంటి మా సోదరులు సుధాకరన్ని బట్టి, వారి స్థానిక సంఘాన్ని బట్టి నాన్న మీ యొక్క జ్ఞాపకాల్లో నేను బిడ్డలు ఉంచుకొని న్యాయమైన ప్రతి అవసరతల్లో వారి జోక్యాన్ని కలిగించుకోను. చేరువచ్చిన ఈ బిడ్డలందరిని బట్టి నాన్న మేము కొనియాడుతూ పేరు పేరున వాళ్ళని దీవించి ఆశించి మీ కృపలో బలపరిచి విన్నటువంటి మాటలు చెదిరిపోకుండా నాన్న తమ హృదయాల్లో పదిలిపరుచుకొని మీ కొరకు ఆలోచన చేసి రాబోయే ఉన్నతమైనటువంటి లోకం పట్ల ఆసక్తిని కలిగిన బిడ్డలు బ్రతుకులాగా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు మాకు క్షేమము, సమాధానము, భద్రత అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ